ఎంత ఉంటుందో అసలు అది చూడాలంటే కనీసం 2 రోజులు పడుతుంది అనమాట. 2 టెంపుల్స్ అంత అద్భుతం. ఎప్పుడైనా కర్ణాటక వెళితే వెళ్ళండి, తప్పకుండా చూడండి. బేలూరు హళేబీడు. ఎందుకు చెప్తున్నాను అంటే హంపి చూసారు ఎవరన్నా? మీరు చూశారు, చూశారు. హంపీలో ఒక మండపం ఉంది, సప్తస్వరాల మండపం. ఇలా కొడితే వస్తుంది. మన వాళ్ళందరూ స్టిక్తో ఇలా కొట్టి అలా కొట్టి చేయడం వల్ల దాని మధ్య క్లోజ్ చేశారు. అది యునెస్కో మరి ఏదైనా ఓవరే మరి. ఒకప్పుడు పైన తిరుమలలో శ్రీవారి పాదాలు ఉండేవి. కొబ్బరికాయ తీసుకొచ్చి కరెక్ట్గా పాదాల మీదే కొడుతున్నారు. మేము వెళ్ళినప్పుడు నేను సేవించుకున్నాం, పెడతాం. తర్వాత విపరీతం అయిపోయాను. మీరు విపరీతం అయిపోయేసరికి గ్లాస్తో మొత్తం కట్టేశారు. ఎందుకు దాని మీద కొబ్బరికాయ కొడుతున్నారు, పాదాలు వెళ్ళిపోతే కొంచెం ఉండాలి కదండి. శ్రీవెల్లి గుర్తు అమ్మవారు మూర్తిలో చూసుకొని నా అందం రంగనాథ అందాన్ని సరిపోతుందా అని చూసుకునేది. మనవాడలే రూపాయి బిళ్ళలు, 100 రూపాయల బిళ్ళలు, దాని మొత్తం క్లోజ్ చేస్తే హుండీ పెట్టేశారు. సో మనవాడు ఏదైనా విపరీతం దాన్ని కాపాడుకోవాలండి, కాపాడుకోవాలి. కొన్ని విశేషమైన స్థలాలు ఎవరైనా మనం చెప్పినప్పుడు అది వెంటనే చూసేయాలి. దాన్ని పోస్ట్పోన్ చేయొద్దు. పోస్ట్పోన్ చేస్తే మనం బ్యూటీ కోల్పోతాం. అదే హంపి దగ్గర అంజనాద్రి అని ఉంది, విన్నారా పేరు? అంజనాద్రి హనుమంతుడు పుట్టిన స్థలం అని చెప్తారు. యాక్చువల్గా పైకి ఎక్కి చూస్తే తుంగభద్ర నది ఇట్లా పారుతూ ఎంత విశేషంగా ఉంటుంది. అటు పక్కన విఠల్ టెంపుల్, విరూపాక్ష టెంపుల్, అద్భుతమైన శిల్పకళ. సో భారతీయత అంటే సంగీతం, సాహిత్యం, శిల్పకళ, నృత్యం ఇవన్నీ ఉంటేనే భారతీయత. ఇవన్నీ ఉంటేనే భారతీయత. కాబట్టి ఏదో ఒక రంగంలో మనం ఉండాలి అనుకోవడం కాదు, అన్నింటిలో మనం ప్రవేశం ఉండాలి. ఎక్స్పర్టైజ్ కాకపోవచ్చు, అన్నింటిలో ప్రవేశం ఉండాలి. ఇప్పుడు వంచాడు దాసుడు ఎక్స్పర్టా? ఏదో 3 కీర్తనలు ఏదో పెరుమాణ ముఖోల్లాస కొరకు చేసుకోవడం అంతే. కాబట్టి ఇప్పుడు సంగీతం గుర్తుకుంటే తెలిసి ఉండాలి, సాహిత్యము తెలిసి ఉండాలి, శ్రీరామాయణం తెలిసి ఉండాలి, కోలాటము తెలిసి ఉండాలి, షాపింగ్ తెలిసి ఉండాలి, జ్యువెలరీ గురించి కూడా తెలిసి ఉండాలి, క్వారీ గురించి కూడా ఇంకా బాగా తెలిసి ఉండాలి. ఏది మనం తెలుసుకోకుండా ఉండకూడదు, అని తెలుసుకోవాలి. ఏది చేసినా పరమాత్మ ఆరాధన రూపకంగానే చేయడం నేర్చుకోవాలి. రాధ్ చెప్పండి. రాధ అనే సంస్కృత ధాతువుకి సంతృప్తి పరచుట, సంతోషపెట్టుట అని అర్థం. ఆరాధన అంటే భగవంతుడు సంతోషపెట్టుట. ఆరాధన చేస్తున్నానని ఏంటి 2 కొబ్బరికాయలు 2 పళ్ళు అది అయిపోయిన తర్వాత ఎవరి బిడ్డలో తిట్టిపోయారు. ఒకసారి ఏదో ఉత్తరం రాశారు, సరదాగా చెప్తారు. మా అత్తగారు కోరు పండుగకి పోతున్నామండి. రోజు 2 గంటలు ఆమె పూజ మందిరంలో ఉంటారు. ఆ తర్వాత మాత్రం బయటకు వచ్చి ఎడమడ తిడుతూ ఉంటారు. ఏంటి దీనికన్నా మార్గం ఉందా గురువు గారు? మీ అత్తగారు 2 గంటలు పూజ చేసుకోవడమే మార్గం. ఆ 2 గంటలు ప్రశాంతంగా చాలా సంతోషించండి, ఎక్కువ ఆలోచించండి అన్నారు. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. అత్తగారి దశలో కోడలు పెట్టినా తప్పే లేదు కదా. కాబట్టి ఏంటంటే ఏమిటి అంటే ఆరాధన అంటే ఆయన ప్రీతి కలిగించే విధంగా చేయాలి. ఎవరి మనసు గాయపడద్దు కదా. మనం మాట్లాడే మాటల వల్ల ఎవరి మనసు గాయపడద్దు. అట్లాగని తప్పు చేసినప్పుడు మందలించకుండా ఉంటామా? మందలించాలి. అది రాముడు నేర్పుతాడు. రాముడు మంచి వాడు అంటారు కదా. కరుణ ఉదయం నేను చూసా కదా. సోషల్ ఏమంటే ఒక గుహుడిని, ఒక వానరుణ్ణి, ఒక విభీషుని దగ్గర తీసుకున్నాడు. మరి కరదూషణాదులు ఏం చేశాడు చూస్తాం. సరే, ఇప్పుడు చూద్దాం. నిన్నటి రోజున మనం ప్రభుత్వ నీళ్ళు అర్థం చెప్పుకున్నాం. తర్వాత కొన్ని విశేష శ్లోకాలు, వాల్మీకి మహర్షి యొక్క ప్రార్థనా శ్లోకం ఉంది, దాని అర్థం కూడా చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 3 నిమిషాలు ఎవరైనా ఒక వీడియో తీయాలి. ఒక 3 నిమిషాలు ఇస్తారా? వీడియో తీయాలి, కొంచెం ఎంజాయ్ చేస్తారు మీరు. ఇక చూడండి, వాల్మీకి మహర్షి ప్రార్థన ఏమిటది చెప్పండి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనే కోకిలను నమస్కరిస్తున్నాను. ఎటువంటి కోకిలట? వేదమనే వృక్షం. వేదమనే వృక్షం పైన పొయట్రీ అనే కవితా శాఖం, దాని మీద కూర్చున్నటువంటి వాల్మీకి మహర్షి కోకిలలాగా కీర్తించారు. కోకిల ఎలా వస్తుందండి? కుయ్యాలి. రండి చెప్పండి గట్టిగా. కోకిల ఎలా వస్తుంది? కానీ వాల్మీకి అనే కోకిల కవిత అనే బ్రాంచ్ మీద కూర్చొని రామ 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 అని కూస్తున్నారు. మధురం మధురాక్షరం
అటువంటి వాల్మీకి అనే కోకిలకు నమస్కరిస్తున్నాడు. నందమని శ్లోకం చూడండి కదా, అటువంటి శ్లోకం వాల్మీకి భాష ప్రార్థన. తర్వాత అది మీకు ఇక్కడ ఆర్డర్ తీసుకోవచ్చు, ప్రస్తుతం నాకైతే పంపించండి. ఓకే, మీరు ఎంత బాగా కూర్చారో చెప్తాను. ఎందులో తెలుసా కూర్చుంది వాల్మీకి రామారామాన్ని చూశారు. మీరు సంక్షేమ రామాయణం నెలకొక్కసారిగా పాలన చేయలేదు. వీపులు విమానం మొదలు నాకు వస్తుంది రిపోర్ట్ ఎప్పటికప్పుడు. మీరు ఏమిట్టున్నారు మీ ఇష్టం. పౌర్ణమి పునర్వసు ఫైన్ రాముల నక్షత్రం కదా. పునర్వసు అర్థం ఏంటండి? పునర్వసు అంటే వసు అంటే సంపద అర్థం. పునః అంటే మళ్ళీ, పునర్వసు మళ్ళీ మళ్ళీ సంపద కావడం వద్దా? కావాలంటే పునర్వసు రోజున సంఖ్యాలను పాడాలి. ఎందుకంటే మీరు స్వామిని వినిపించి మీ సమయం అంతా ఇక్కడ కేటాయించి 2 రోజులు విన్నారు అంటే దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి. వాట్ స్పీక్ సంథింగ్ మాట్లాడతాము, మాట్లాడు ముచ్చట్లు పెడుతుంది, ముచ్చట్ల పచ్చళ్ళు బ్రేక్లు. ఓకేనా? సరే కూర్చొంతో అయిపోయింది. తర్వాత ఇంకో ముఖ్య భాష గోష్పదీకృత వారాసి మసకీకృత రాక్షసం రామాయణ మహామాల. తర్వాత వందే రాత్మజం వెళ్ళిస్తే వందే అనిలాత్మజం కలిపినప్పుడు వందే రాత్మజం. దే పక్కన ఒక సింబల్ ఉంది, దాన్ని ఏమంటారు చెప్పండి? అకార ప్రశ్లేష. అకార ప్రశ్లేష ఉన్నప్పుడు ఆ ముందక్షరాన్ని కొంచెం ఎక్కువ చెప్పాలి. వందే. ఈ శ్లోకం అర్థం చెప్తాను. ఏం చెప్తారంట? గోస్పదీకృత వారాసి. ఇది హనుమాన్ యొక్క జాడ శ్లోకం. హనుమంతుడు వైభవం అని చెప్పే శ్లోకం బాగా వినండి. హనుమంతుడట సముద్రాన్ని దాటాడు. ఎన్ని యోజనాల సముద్రాన్ని? 100 యోజనాల సముద్రాన్ని. 100 యోజనాలు అప్రాక్సిమేట్లీ 1300 కిలోమీటర్స్. ఎట్లా దాటాడు అంటే గోష్పదీకృత వారాసి. ఆవు పాదం దాని కింద ఉన్న భాగాన్ని గిట్ట అని అంటారు. అది పాదం మోపితే చిన్న గుంట పడుతుంది. అందులో నీళ్ళు ఉన్నాయనుకోండి, అది దాటాలంటే కష్టపడాలి. ఏమన్నా 2 సంవత్సరాల పిల్లలు కూడా ఈజీ దాటేస్తాడు. అలా హనుమ 100 యోజనాల సముద్రాన్ని గోష్పాదలాగా చేసి దాటాడండి. గోష్పదీకృత అంత అవలీనే దాటాడు. ఎక్కడి నుంచి దాటాడు? ఏ ప్లేస్ నుంచి దాటాడు? మధురై పక్కన తిరుక్కురుంగుడి, మహేంద్రగిరి పర్వతం విన్నారా? తప్పకుండా చూడాలి. మధురై దగ్గరలో తిరుక్కురుంగుడి అని ఒక దివ్యదేశం ఉంది. అక్కడ పర్వతాలు ఉన్నాయి, మహేంద్రగిరి పర్వతం అంటారు. అక్కడి నుంచి ఆయన లంఘించాడు. వారధి కట్టిందేమో రామేశ్వరం నుంచి, లంఘించింది మాత్రం ఈ ప్లేస్ నుంచి. సో అక్కడ తిరుక్కురుముడి అనే దివ్యదేశం పంచనంబి క్షేత్రం. నంబి నంబి అంటే గుణపూర్ణుడు అని అర్థం. పరమాత్మకు పేరు. ఇరుంద నంబి, కిడంద నంబి, నిన్న నంబి, తిరుప్పార్కడ నంబి, మలయమేలు నంబి అంటే 5 రకాలుగా పరమాత్మ కూర్చొని నిల్చొని పడుకొని క్షీరాబ్దనాథుడు పేరు. అద్భుతమైన సేవ సాధిస్తారు. తిరుక్కురుముడి అంటేనే ద మూమెంట్ వెన్ యూ స్టెప్ ఇన్, ఒకసారి అడుగు పెట్టగానే ఆ వైబ్రేషన్స్ కనబడుతుంటాయి. అట్లా పెరుమాళకి ఎదురుగా ధ్వజస్తంభం అనేది కొంచెం పక్కకు జరిగి ఉంటుంది. కృతయుగంలో జరిగినటువంటి హిస్టరీ. నంపాడు అనేవాడు దేవాలయానికి వచ్చే అర్హత లేదు ఆ కాలంలో, కానీ ఏకాదశి వ్రతం చేసి ప్రతి ద్వాదశికి వచ్చి పెరుమాళ దగ్గర ఒక పాట పాడి వెళ్ళిపోయాడు దూరం నుంచే. ఈయనగా దేవాలయానికి వచ్చే ఎంట్రీ లేదు కదా. ఈయన భక్తులు చూసి పెరుమాళు ధ్వజస్తంభాన్ని జరిపించాడు. అంత గొప్ప భక్తి కదా. కాబట్టి కులం కన్నా గుణం గొప్ప. ఇక్కడ ప్రేమ ఉందో చూస్తాడు పరమాత్మ, అందుకని వేరే చూడు. అటువంటి క్షేత్రం అక్కడి నుంచి ఆయన లంఘించాడు అనమాట. అక్కడి నుంచి 100 యోజనాల సముద్రాన్ని చిన్న గోష్పదంలాగా ఈజీ దాటేసినటువంటి వాడును. అలాగే మసకి ఇకృత రాక్షసం, దుర్మార్గులైనటువంటి లంకలో ఒక్కొక్కరు పర్వతంతో ఉంటారు. అటువంటి రాక్షసుని దోమలు నలిపినట్టుగా నడిపాడు. మసకి అంటే దోమలు. సమ్మర్లో మనం యుద్ధం చేస్తూ చూస్తున్నా దోమల బ్యాట్, దోమల బ్యాట్తో మస్కిటో బ్యాట్తో ఎలా అయితే మనం సంహరిస్తామో అలా రాక్షసుల్ని దోమలు నడిపినటువంటి ఆంజనేయ స్వామి. తర్వాత రామాయణ మహామాల రత్నం వందే ఆత్మజం. రామాయణం అనే ఒక మాల ఉందనుకోండి, ఇది రామాయణ మాల అనుకోండి. దీని మధ్యలో వెలుగుతేటువంటి రత్నం లాంటి వాడు హనుమాన్ అర్థం. ఈ మాల ఉంది అంటే మాలకి శోభనిచ్చేది ఏంటి? పెండెంట్, లాకెట్ కదా. ఆ లాకెట్ లాంటి వాడు హనుమ. అంటే రామాయణంలో అంత గొప్పగా శోభిల్లేవాడు హనుమ. ఎవరైనా వందే నమస్కరిస్తున్నాను అనిల ఆత్మజం. అనిలహ అంటే వాయువు, వాయుదేవుడు యొక్క పుత్రుడు, ఆయన చేత జన్మించిన వాడు కాబట్టి అనిల ఆత్మజం. అటువంటి హనుమకు నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇంకొక శ్లోకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమక రాక్షసాంతకం. సీతాదేవి అడుగుతుంది కుశలవుని, రాముడి గురించి విన్నప్పుడల్లా హనుమ ముఖ కళలు ఎట్లా ఉంటాయి అనేటప్పుడు చెప్తున్నాడు అనమాట. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన, ఎక్కడెక్కడ రఘునాథుడి కీర్తన జరుగుతుందో. రఘునాథుడిని కీర్తించడం అంటే ఏంటి? రఘునాథుడు అంటే ఎవరు? రామచంద్రస్వామి. ఆయన పారాయణ, కథా శ్రవణం, ప్రవచనము, ఏదో ఒకటి నామ సంకీర్తన ఏదో అనుకోండి, హరిరామ హరికృష్ణ అనుకోండి, ఏది జరిగినా సరే అక్కడక్కడ హనుమ ఇలా చేతులు జోడించి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం మస్తకం మీద ఇలా చేయబెట్టేసి బాష్పవారి పరిపూర్ణ లోచనం కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ఉంటాడు. నేను ఎత్తు ఉండే ఏదో స్టోరీ టెంపుల్లో భజన చేస్తూ కళ్ళు గలపడం, మీకు వెళ్ళ కూడా తెలిసే ఉంటుంది కదా అంతా కూడా. ఎక్కడెక్కడ అంటే ఆ లైఫ్ హిస్టరీ నేను చెప్పాను నాకు. అంటే పరమాత్మ కరుణ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అటువంటి ఒక ప్రీతి కలిగినటువంటి హనుమాన్. అందుకనే సుందరకాండ పారాయణం రామాయణం ఏది చేసినా ఒక ప్లేస్ అక్కడ హనుమ కోసం అక్కడ వచ్చి ఉంటాడు అని ఇక్కడ కూడా ఉంటాడు అన్నమాట. అక్కడ పడకపోవచ్చు. ఎక్కడెక్కడ రామ సంకీర్తన జరిగితే అక్కడెక్కడ ఉంటాడు. చిరంజీవి అనేక రూపాల్లో ఉంటాడు, అనేక చోట్ల ఉంటాడు. ఒకటే సమయంలో అనేక చోట్ల ఉండగలడు స్వామి. చరిత్ర యమనస్సు మనం చెప్పుకున్నాం, సినిమా కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రాముడు ధ్యానిస్తున్నప్పుడు శ్లోకం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం, దశరథ చక్రవర్తి యొక్క కుమారుడు, అప్రమేయుడు. మేయం అంటే మెజర్మెంట్, కొలవడానికి వీలు పడినవాడు. అప్రమేయం కొలవడానికి వీలు లేనివాడు. ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే రాముడిగా వచ్చాడు. ఆ చెప్పే శ్లోకం ఏంటి? వేద వేద్యే పర్యపుంసి జాతే దశరథాత్మజం. కాబట్టి రాముడు వేరు కాదు, నారాయణుడు వేరు కాదు. శ్రీమన్నారాయణుడే అవతారం తీసుకుని రాముడుగా వచ్చాడు. మేల్కోట చూసుకోండి ఎంతమంది ఇక్కడ. మేల్కోట కూడా డ్రైవర్ వెళ్ళిన డ్రైవర్ బెంగళూరు టు మేల్కోట కార్లో వెళ్ళిన ఎంతమంది? కార్లో. ఒకవేళ మేము కార్లో వెళితే బెంగళూరు దాటిన తర్వాత బిడది అని ఒక ప్లేస్ వస్తుంది. BIDADA బిడది అని ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ దాటిన తర్వాత అప్రమేయ పెరుమాళ్ సన్నిధి అని ఉంటుంది. చాలా ప్రాచీన ఆలయం, చాలామంది తెలియదు. పెరుమాళ్ భౌతికంగా ఏం చేసుకుంటారు. బిడలోకాచార్య సన్నిధి కూడా ఉంది. ఆ మార్గంలో మీరు వెళ్ళేటప్పుడు బిడదిలో మీరు ఎప్పుడైనా ఆగితే అక్కడ తట్ట ఇడ్లీ అని అక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇట్లా ముట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. దాని మీద వెంట వేసి ఇస్తారు. రాజ్ కుమార్ కూడా వచ్చి అక్కడ తినేవాడు అని ప్రతీతి. ఇడ్లీ తినడం పోయి కాదు చెప్తున్నాను, పెడతారు కాబట్టి తట్ట ఇడ్లీ కూడా తిని అక్కడి నుంచి అప్రమేయ పెరుమాళ్ కూడా సేవించుకునే ప్రయత్నం చేయండి. అద్భుతంగా ఉంటుంది పెరుమాళ్. అంటే మన ఊహకు అందదు. పెరుమాళ్ యొక్క వైభవం కొలవాలన్నా కూడా చెప్పలేము, ఆయన ఆనందము చెప్పలేము, ఆయన పరిధి మనం చెప్పలేము. అంతటి గొప్ప పరమాత్మ అప్రమేయ పెరుమాళ్. బాగున్నారా? కంటి కూర్చోండి, పెంచేది. అటువంటి పరమాడు అప్రమేయుడు. సీతాపతి సీతాదేవి యొక్క భర్త. తర్వాత రఘుకులాన్వయ రత్నదీపం, రఘువంశంలో జన్మించిన రత్నదీపం లాంటి వాడు. అరవింద దళాయతాక్షం, అరవిందం అంటే తామర, తామర యొక్క వంటి కళ్ళు గలవాడు అని అర్థం. తర్వాత ఆజానుబాహు అని నిలబడితే ఏంటి? మోకాలు దాటి చేతులు వస్తాయి అన్నమాట. అంతటి పొడవైన బాహుడు కలిగినటువంటి వాడు. సాముద్రిక లక్షణం ప్రకారంగా పరమాత్మ యొక్క పాదాల్లో కొన్ని రేఖలు, అలాగే నిలబడినప్పుడు ఏంటి జాను అంటే ఈ భాగం కదా, ఇది దాటి చేతులు నిలబడడం వస్తే అది సాముద్రిక లక్షణం ప్రకారంగా గొప్ప విశేషం చెప్తారు. ఎవరికైనా ఉందా అట్లా నిలబడితే? ఇప్పుడు ట్రై చేయకండి, మీరు సాధన చేయకండి. ఒంట్లో పట్టుకుంది అనుకోండి కష్టం. అలా ఆజాన న్యాచురల్గా రావాలి. అదే ఆజానుభావం రాముడికి అట్లా ఉంది. ఆజానుభావం. అరవింద నడాకరాక్షం రామం విశాచర వినాశకరం, రాక్షసులను సంపాదించేటువంటి రాముడికి నమస్కారం అని చెప్పుకున్నాం. నిన్నటి రోజున వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి నారద మహర్షి వారు వచ్చినప్పుడు 3 శ్లోకాలలో
గుణములు కలిగిన నరుడు ఎవడున్నాడు? ఎన్ని గుణములు? 16. షోడశ కళా ప్రపూర్ణ, షోడశ గుణములు ఎవరు అని అడిగారు. అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాడు. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః. ఓ మహర్షి, నీ చేత కీర్తించబడినటువంటి గుణాలయ దుర్లభం అండి. ఏం కావాలి? నీ చేత అలవైనటువంటి గుణములు కుదురుకోవడం కష్టమే. 16లో ఏదో ఒక గుణం కాదు, 16 గుణములు కలిగిన వాడు. ద వన్ హూ ఈజ్ రిపోజిటరీ ఆఫ్ ఆల్ 16 ఆస్పిషియస్ క్వాలిటీస్ ఎవరు? అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామజనైసుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ. ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాడయ్యా. చూడండి, తీసుకోవడమే నారద మహర్షి ఇక్ష్వాకుతో ప్రారంభించాడు. దశరథ చక్రవర్తి కుమారుడు ఉన్నాడయా రాముడు అని చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ఇక్ష్వాకుతో ప్రారంభించాడు. ఏమిటి కారణం అంటే ఒకరిని మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నా, వాళ్ళ గురించి పరిచయం చేయాలన్నా, వాళ్ళలో ఏ క్వాలిటీస్ చెప్పాలన్నా మనం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు పరిచయం చేసుకోండి, వాళ్ళని చాలా హెడ్గా ఉంటారండి, పొడుగ్గా ఉంటారండి, తెల్లగా ఉంటారండి, 100 కోట్లు ఉంటాయండి, 1000 కోట్లు ఉంటాయండి, 3 అంతస్తులు ఉన్నాయండి, 1000 అంతస్తులు ఉన్నాయండి. అది కాదు పరిచయం చేయడానికి వాడేది. పరమాత్మ సంబంధం చెప్పాలి. నేను గురించి చెప్తున్నాను. మీరు దేవాలయం కట్టించారు, సంథింగ్ ఒంగోలు వాడు, సిద్ధా వాడు ఫ్యామిలీ ఇంట్రడ్యూషన్ అట్లా ఉండాలన్నమాట భగవత్ సంబంధంగా. ఇక్కడ నారద మహర్షి కూడా ఇక్ష్వాకు వంశాన్ని తీసుకున్నాడు. రాముడు పరిచయం చేస్తూ నువ్వు అడిగిన గుణాలు ఉన్నాయా? రాముడిలో డైరెక్ట్గా చెప్పలేదు. ఓన్లీ రాముడిలో చెప్పినప్పుడు దశరథ చక్రవర్తి పెద్ద కుమారుడు అని చెప్పలేదు. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామజనైసుతః. ఏమిటి ఇక్ష్వాకు యొక్క గొప్పతనం? ఇక్ష్వాకు యొక్క గొప్పతనం ఏంటంటే, ముందు పెరుమాళ్ళను ఆరాధన చేయడం వరకు చతుర్ముఖ బ్రహ్మ తపస్సు చేస్తే రంగనాథుడిని శ్రీమన్నారాయణుడు ఇచ్చాడు బ్రహ్మకి ఆరాధన చేసుకోండి అని. కాబట్టి ఇక్ష్వాకు బ్రహ్మను తపస్సు చేసిన తర్వాత ఆయన ఇది కావాలని అడిగాడు. ఆ వరంతో చతుర్ముఖ బ్రహ్మ చేత ఆరాధింపబడినటువంటి రంగనాథుడు ఇక్ష్వాకు తీసుకుని వచ్చాడు. అయోధ్యలో పెట్టి ఆయన ఆరాధన చేస్తూ వచ్చాడు. ఇక్ష్వాకు నుంచి తర్వాత వచ్చిన తరతరాలు అందరూ రంగనాథుడిని ఆరాధన చేశారు, రాముడితో సహా కదా. సంప్రదాయంలో రాముడికి పెరుమాళ్ అని పేరు. రాముడి చేత ఆరాధింపబడిన వాడు రంగనాథుడు కాబట్టి పెరియ పెరుమాళ్ అని పేరు. పెరియ అంటే పెద్ద, పెరుమాళ్ అంటే రాముడు. అంటే రాముడు రంగనాథుడికి చేయడం ఏంటంటే ఈయన ఒకటే కదా, ఈయన ఒకటే, కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. ఇది మనం తెలుసుకోవాలంటే పాంచరాత్ర శాస్త్రంలో కొన్ని విషయాలు మనకు తెలియాలి. భగవంతుడు కొలువే ఉండే స్థానాలు 5 అని చెప్తారు. చెప్పండి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. పర అంటే శ్రీవైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు. ఆయన దగ్గరికి దేవతలు కూడా వెళ్ళలేదు. నిత్యులు ఉంటారు. అనంతుడు, గరుడు, విశ్వస్తుడు వీళ్ళందరూ. మనలాంటి వాళ్ళం శరణాగతి చేస్తే, పరమాత్మ అనుగ్రహిస్తే ముక్తి పొంది వెళతాము. అలాంటి వాళ్ళు ఉంటారు. కొద్దిగా కిందికి వచ్చాడు బాలకడ, క్షీరాబ్దినాథుడు అంటారు కదా. అక్కడికి దేవతలకు ఎంట్రీ ఉంది. ఆ క్షీరాబ్దినాథ్ తర్వాత విభవ అవతారాలు. ఆయా యుగంలో పరమాత్మ వైభవాన్ని చెప్పడానికి వచ్చేటువంటి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, రామ, కృష్ణ అని అవతారాలు. వాటి విభవములు అని అంటారు. అంతర్యామి, అందరిలో పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు కదా. తందనానా భళ తందనానా పులే తందనాన నిండార రాజు నిద్రించు నిద్రయురుగడే అందరే బంటు నిద్రనదియురుగడే అని చెప్తూ అందరికి శ్రీహరే, అందరికి శ్రీహరే, అందరికి శ్రీహరే అంతరాత్మ. అందరికీ అంటే దేవతలకు కూడా శ్రీహరే అంతరాత్మ. దేవతలు నేరుగా వారికి ఇచ్చే కెపాసిటీ లేదు, ఈ దగ్గరికి పుచ్చుకొని ఇవ్వాల్సింది. దేవతలందరూ కూడా మిగతా వాళ్ళందరూ శ్రీమన్నారాయణ నుంచి పుచ్చుకొని ఇవ్వాల్సిందే. బాత్రూంలోకి వెళ్ళాం, ట్యాప్ ఆన్ చేసాం, ఆహా వాటర్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాంక్లో ఉంటే వస్తుంది. ట్యాంక్లో వాటర్ ఉంటే వస్తుంది, లేకపోతే ట్యాప్ తిప్పితే వస్తాయా వాటరు? ఎట్లా చెప్తున్నారు? ప్రమాణం ఏదైనా ఉందా మీరే కదా? ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ జనన వృత్తాంతం భాగవతంలో చెప్పబడింది. వసుదేవుడు, దేవకి కారాగారంలో ఉన్నారు, జైల్లో ఉన్నారు.
అర్ధరాత్రి పూట అష్టమి తిథి డాష్ నక్షత్రం రోహిణి నక్షత్రం ఆ రోహిణి నక్షత్రం పరమాత్మ అర్ధరాత్రి ఆవిర్భవించాడు. దాన్ని చెప్తున్నారు స్వామి. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోదసౌభగం మహార్హవైడూర్య కిరీటకుండల త్రిషా పరిష్వక్త సహస్రకుంతళం ఉద్ధామకాంచన్యద కంకణావిభిర్విరోచమానం వసుదేవ ఐక్షత. వసుదేవుడు చూచెను అర్ధరాత్రి కూడా తం అద్భుతం, ఆ అద్భుతమైన బాలకుడిని చూశాడు. ఎట్లా ఉన్నాడు ఆయన? శంకు చక్రాలు ధరించి, చతుర్భుజాలు ధరించి, పీతాంబరం ధరించి, ఆ ఫుల్ ప్యాకేజ్తో పుట్టేశాడు పరమాత్మ కదా. ఫుల్ ప్యాకేజ్. వాళ్ళ వరం ఉంది, నువ్వు నాకు కుమారుడుగా పుట్టాలి అని. సరే, మన భాగవతం కాదు కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే అద్భుతమైన బాలకుడు అని చెప్పారు. ఎవరైనా పుడతారా అట్లా? అసలు రెడీమేడ్ చెంగు చక్రవర్తి అసలు డైపర్తో పుడతారు. పొరపాటు డైపర్తో పుట్టాడు అనుకుంటున్నారు. భయపడి పారిపోతారు, అమ్మ వీడియోలో దయ పిలవాడేమో అని. అందరూ సామాన్యంగా డైపర్తో పుట్టారు. అలాంటి ఆయన అన్ని ధరించి పుట్టాడు. వాళ్ళు ఏం కోరుకున్నారంటే పరమాత్మ నువ్వు కుమారుడుగా కావాలి. కుమారుడు ఇక్కడ శ్రీవత్సం, ఇక్కడ లక్ష్మి, ఇక్కడ నుంచి నాభికమలం, అక్కడ బ్రహ్మ. కుమారుడు, కోడలు, మనవడు, ఫుల్ ప్యాకేజ్. ఫుల్ ప్యాకేజ్ వచ్చాడు. చతుర్భుజం శంఖగదాయుధాయుధం. చతుర్భుజం, చతుర్భుజం అంటే 4 భుజాలు కలిగిన వాడు సామాన్యమైన అర్థం. ఇక్కడ వ్యాఖ్యానం ఏంటంటే చతుర్భుజి లోకపాలై, లోకాన్ని పాలించే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ పరమాత్మ సేవించడానికి. ఒక పిఎం వస్తున్నారంటే లోకల్ కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ అందరూ వెళ్ళి స్వాగతం, మనకి ప్రోటోకాల్ ఉంటుంది కదా, అట్లా వాళ్ళందరూ వచ్చి కృష్ణ పరమాత్మను సేవిస్తూ ఆయన వేదనిస్తూ పట్టుకుని వెళ్తాము అంటే వాళ్ళందరూ కూడా పరమాత్మ దగ్గర నుంచి పుచ్చుకొని ఇచ్చేవాళ్ళే. అటువంటి పరమాత్మ అక్కడ మనం భాగవతంలో కలిగి కనబడుతుంది. ఎక్కడున్నాం మనం? ఏ శ్లోకం దగ్గర? ఇక్ష్వాకు. కాబట్టి ఎలా పురస్కరించుకొని చెప్పాడు అంటే అగో అటువంటి రంగనాథుడు. ఇప్పుడు అంతర్యామి అయిపోయింది. 4వది 5వది ఏంటండి? అర్చ. అర్చ అంటే ప్రతిమ, ఫోటో, విగ్రహం అని అర్థం. ఇలా భగవంతుడు 5 స్థానాల్లో కొలువై ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, రామావతారం, కృష్ణావతారం దేని కిందకి వస్తుంది? విభవం కిందకి వస్తుంది. త్రివేంకట వెంకటేశ్వర స్వామి అర్చావతారం, రంగనాథుడు అర్చావతారం, శ్రీరాముడు విభవావతారం. కాబట్టి అర్చావతారంలో ఉన్నటువంటి రంగనాథుడికి విభవావతారంలో ఉన్నటువంటి రాముడు ఆరాధన చేశాడు కదా, అది ప్రార్థన చేసుకోవాలి. సో శ్రీరాముడే స్వయంగా ఆరాధన చేసిన పెరుమాళ్ళు రంగనాథుడు. చూడండి, కొంతమందికి వాళ్ళ భార్యలు ఎంత మంచి వంట చేసినా ఏదో వంకలు పెడుతుంటారు కదా, ఉప్పు తక్కువైంది, వాళ్ళు నచ్చదు, వాళ్ళే వంట చేసుకుంటారు కొంతమంది కదా. వాళ్ళే నువ్వు వెళ్ళిపో, నేనే చేసుకుంటాను. నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా రూమ్మేట్ అవుతున్నాడు ఆంజనేయుడు. వంట అసలు రాదు, బ్యాచిలర్గా ఉన్నాం కానీ ఏదో రైస్ పెట్టడం మాత్రం వచ్చు అంతే. పెరుగు అది కూడా తయారు చేయడం రాదు, ప్యాకెట్ పాలు కొనుక్కున్నాడు. సో అతను వంట చేసేవాడు. ఒక్కసారి నేను బెండకాయ కూర చేశాడు. అది నోట్లో పెట్టడానికి అసలు చాలా కష్టంగా అన్నా, నువ్వు అసలు రాకు, నువ్వు నిలబడక, మాకు ఏదైనా చెప్పు, మేము వింటూ ఉంటాం, నేను మొత్తం చేసి పెడతాను. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త సుఖదస్తే. నేను అన్ని నువ్వు కూర్చోగాలి, నువ్వు అది మేము నచ్చదనమాట. మొత్తం వాడే చేస్తాడు వంటలు, చాలా ఎక్స్పర్ట్, బాగా చేస్తాడు. సో అట్లా పెరుమాళ కూడా వేరే వాళ్ళు ఆరాధన చేస్తే నచ్చదు, ఆయనే ఆరాధన చేయాలి. రాముడు రంగనాథుడికి ఆరాధన చేసాడు. తర్వాత అదేంటి? ఇక్ష్వాకు వంశం అంటే అటువంటి భగవత్ సంబంధం. అసలు విషయం ఏంటి అంటే భగవత్ సంబంధంతోనే మనం ఒకళ్ళ పరిచయం మొదలుపెట్టాలి. పలానా వాళ్ళు పలానా చోట్ల ఇంకా వెళ్ళాలి, అది సంబంధం ఇంపార్టెంట్. మిగతా అన్నీ నశించిపోయే సంపద ఏమన్నది. తర్వాత ఆ గుణాలు అని అడిగిన గుణాలు మొత్తం చెప్పుకుంటూ వచ్చాడండి. చెప్పుకుంటూ వచ్చి ఎవరు అంటున్నాడు, రాముడి యొక్క అందాన్ని వర్ణిస్తున్నాడండి 11వ శ్లోకంలో. సమస్సమ విభక్తాంగ, 11వ శ్లోకం. స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ ఈనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః. చెప్తున్నాడు, రాముడిని వర్ణిస్తున్నాడు. ఈయన ప్రశ్న అడిగే కదా, 16 గుణములు గలవాడు ఎవడో అన్నారు.
ఆయన అడిగిన గుణాలు కాకుండా ఇంకా కొన్ని చెప్తున్నాడు. ఎవరు? నారద మహర్షి. ఎవరికి? రాముడిని వివరిస్తున్నాడు. ఆజానుబాహుడు అంటే 96 అంగుళములు అన్ని 8 ఇంటూ 12 అంతా 8 ఫీట్ 8 ఆయన రాముడు. అసలు గొప్పవాడు. సమస్య విభక్తాంగ, సిమెట్రికల్ అంటారు లాంగ్వేజ్లో. సిమెట్రికల్ అంటే ఒక యాపిల్ ఉందండి, కట్ చేశారు లైక్ టు లైక్. ఈ హాఫ్ ఎట్లా ఉందో ఆ హాఫ్ అట్లా ఉంది. అలా ఉండవలసిన అవయవాలు ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అక్కడ పర్ఫెక్ట్గా ఉంది. పిక్చర్ పర్ఫెక్ట్ అనమాట. అలా అనుకుంటున్నాడు రాముడు. అందగాడు అంటే రాముడే. అందుకనే విష్ణునామంలో రామో విరామో, గొప్ప అందాన్ని చూడాలి, గొప్ప అందాన్ని చూడాలనుకున్న వాడు రాముడిని చూసి విరామం పొందుతాడు అని అర్థం. ఇక అంతకన్నా గొప్ప అందగాడు దొరకడు అనమాట. అంతటి గొప్ప అందగాడు అర్థం. అటువంటి సమస్య విభక్తాంగ. తర్వాత స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ అంటే నిగనిగలాడే కాంతి. ఎప్పుడు చూసినా ఒక రకమైన కాంతి అనమాట ఆ శరీరంలో. అటువంటి శరీర కాంతి కలవాడు. ఇప్పుడు మనం కొంచెం మేకప్ అది చేసుకుంటే బాగా కనపడతాం. అదే మనం పొద్దున పడుకొని 4:30కి ఎవరైనా పిలిచి మన రూమ్కి సెల్ఫీ తీయమని చెప్పిన ఫోటో మనకన్నా ఇక ఇక్కడంతా చెలుగాకుండా చుట్టాంతేళ్ళు పోయి అదంతా వచ్చేసి కదా మనమే భయభ్రాంతలకు గురైపోతుంది కదా. అట్లా కాదు. రాముడు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా సరే, పడుకున్నా సరే, ఎట్లా ఉన్నా సరే ఒక శరీర కాంతి పడపడమైన కాంతి, అందమైన స్వరూపం. దానికి స్నిగ్ధవర్ణము అని పేరు. సీతలే చెప్తుంది. సీతలే కాకాసుల వృత్తాంతంలో సుఖదప్త పరంతప, హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నా కూడా శత్రువులు చూసి భయపడేంత ఒక విగ్రహం అనమాట. ఇప్పుడు సింహము గోల పడుకుందండి. సింహం గోల పడుకుంది కదా అని వెళ్ళి సెల్ఫీ తీసుకుంటాము. సింహమే కదా, అది పడుకున్నా సింహమే, లేచినా సింహమే. అట్లాగే ఆ కాంతి, ఆ పరాక్రమం అట్లాంటిది అనమాట రాముడు చెప్తూ. గూఢశత్రు అరిందమ అంటే చక్కటి భుజసంధి కలిగినటువంటి వాడు. అరిందమ ఆశుతుల యొక్క పాపాలని నశింపజేసేటువంటి వాడు. ఆజానుబాహుగా చెప్పుకున్నాం మనం. సుశిరాహ గుండని శిరస్సు కలిగినటువంటి వాడు. సులలాట చక్కటి లలాట ప్రదేశం కలిగినటువంటి వాడు. సువిక్రమ చక్కటి పరాక్రమం కలిగి సింహం వంటి నడక కలిగిన వాడు అని అర్థం. రాముడి యొక్క నడకను కూడా వర్ణిస్తున్నారు. మనం చెప్పుకున్నాం సంక్షేప రామాయణం అనేది పూర్తి రామాయణానికి ఒక షార్ట్ ఫామ్ అండి. దీన్ని ఎలాబరేట్ చేస్తూ వచ్చిందే టోటల్ శ్రీరామాయణం. ఇప్పుడు నారద మహర్షి కూడా చెప్పేశారు, సంక్షేప రామాయణం మొత్తం ఉపదేశం చేశారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తండ్రి గారు వచ్చారు, చతుర్ముఖ బ్రహ్మ. వచ్చిన తర్వాత ఆయన కూడా ఉచితాసనంలో కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు వాల్మీకి మహర్షి కొంచెం దిగులుగా ఉన్నాడు. అని చెప్పాను, నీ మనసులో ఒక దిగులు ఉంది నాకు తెలుసు, ఆ దిగులు మంచిదే అని చెప్పారు చతుర్ముఖ బ్రహ్మ. ఏమైందట, నారద మహర్షి వచ్చి ఉపదేశం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈయన అదే కథను భావిస్తూ వెళ్ళాడు. వెళుతున్నప్పుడు స్నానం చేయడానికి ముందు కొద్దిగా వాక్ చేసే అలవాటు ఉంటుంది ఆ అడవి ప్రాంతాలు. కొద్దిగా వాక్ చేసి ఆ నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఒక బోయవాడు ఉన్నటువంటి పక్షుల్లో ఒక పక్షిని కొట్టేస్తాడు. ఒక పక్షి కింద ఉన్నప్పుడు ఆయన కోపం వచ్చేసి ఆ దుఃఖంలో ఒక శ్లోకం చెప్పిస్తాడు. శోకంలో ఒక మాట అన్నాడు, అది శ్లోకం అయిపోయింది. మా నిషాద ప్రతిష్టాం త్వామగత శాశ్వతీ సమాహ అని ఒక శ్లోకం చెప్పాడు. కానీ అయ్యో శ్రీరామాయణ విని దీన్ని అందిద్దామని రాద్దాం అనుకుంటే నా నోట్లోంచి ఒక అమంగళం వచ్చేసింది అని బాధపడుతున్నారు మహర్షి. అంటే ఏంటి అర్థం, 2 పక్షుల్లో ఒక పక్షిని కొట్టినటువంటి ఓ బోయవాడ నీవు ఎక్కువ కాలం జీవించవు అని ఆ శ్లోకం యొక్క అర్థం. చతుర్ముఖ బ్రహ్మ వచ్చి అన్నాడు, మచ్చందాదేవ, నా సంకల్పంతోనే వచ్చింది నీకు ఆ మాట. అది అమంగళం కాదు, అది మంగళమే. అది మంగళకరమైన శ్లోకమే. నాకు అద్భుతమైన వ్యాఖ్యానం గోవిందరాజీలో ఉంది, చెప్తాను. అంటే ఏంటి, ఆయన ఏదో కోపంలో ఒక మాట అన్నాడు, ఆయన తిట్టాలి అనుకున్నాడు. కానీ శ్లోకంలో తిట్టాలి, అనుష్ఠుప్లో తిట్టాలి అని ఏమనుకోలేదు. మనం కూడా కోపం కూడా తిడతాం కదా, శీసమధ్యంలో తిట్టాలి అనుకుంటున్నారు ఎవరైనా, రోడ్డుకి ఏదొస్తే తిట్టేస్తారు అంతే. కానీ ఆయన కోపం వచ్చింది, ఆ బోయవాడు ఒక మాట అన్నాడు. కరెక్ట్గా 4 పాదాలు, ఒక పాదానికి 8 అక్షరాలు, 4 × 8 32 అనుష్ఠుప్ ఛందస్సులో ఆ శ్లోకం కూర్చుంది. ఇది నా అనుగ్రహం వల్లే వచ్చింది. ఓ మహర్షి, మీరు రామచరితను ప్రారంభించండి అన్నారు. అని కొన్ని వరాలు ఇచ్చాడు. యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతరే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ లోకంలో సముద్రములు, నదులు, చెట్లు, గుట్టలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం ఓ మహర్షి మీరు రాసే రామాయణం ప్రచారంలో ఉంటుంది. అంత మాత్రం కాదు,
నా వరం చేత అప్పటికి చాలా కాలం గడిచిపోయింది. ఆ గడిచిపోయింది నడుస్తుంది, జరగబోయేది అవన్నీ కూడా మీకు స్పష్టంగా గోచరం అవుతాయి. అచ్యుతానమ అనంతానమ గోవిందానమ కూర్చొని ఇలా కూర్చుంటే చాలు అన్ని స్క్రీన్ ప్లే అవుతుంటాయి. మీరు రాస్తారు. మీరు రాసిన చోట్ల ఒక్క చోట కూడా అబద్ధం ఉండదు. ఇది నా వరం అని చెప్పండి చతుర్ముఖ బ్రహ్మ. అంతేకాదు రహస్యంచ ఏ రహస్యమైన మాటలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. సీతాదేవి మనసులో ఏముంది, రావణుడి మనసులో ఏముంది, రాక్షసుల మనసులో ఏముంది, అవన్నీ మీరు కనిపెట్టి మొత్తం చక్కగా మీరు రాయగలరు. కాచిదత్ర భవిష్యత్తు ఒక్క చోట కూడా మీకు అమృతం ఒక అబద్ధం అనేది ఉండదు అని వరాడిచ్చి దీని తర్వాత మీరు నా లోకాలు కూడా పొంది ముక్తిని పొందుతారు అని వరమిచ్చాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆ తర్వాత శ్రీరామాయణం రాయడం మొదలుపెట్టారు మహర్షి కదా. ఎంత గొప్ప వరం అండి. జరిగేది జరుగుతుంది, జరగబోయేది చెప్తాం. మన వీధుల్లో వస్తారు, అమ్మ పలుకు జగదంబా పలుకు, జరిగేది చెబుదాం, జరగదు చెబుదాం, ఉన్నది చెబుదాం, లేడు చెబుదాం. అదిగా జరుగుతుంది బ్రహ్మ వరం. మనకు అనిపిస్తుంది ఎప్పుడన్నా అట్లా మనకు కూడా ఉంటే బాగుంటుంది. మనకు వద్దు, ఎందుకంటే చాలా డేంజర్. ఇప్పుడు ఎవరి మనసులో ఏముందో ఉన్నది తెలిసింది అనుకోండి. ఇంకా మనం ఏదో రావడం విధానం వచ్చాం, ఇప్పుడు రైతు ఇంకా బ్రేకీ లేదు, ఇదేంటో సాధించాడు అనుకోండి, తెలిసింది అనుకోండి కనిపిస్తుంది. కాబట్టి మనల్ని పొగిడేవాళ్ళ కన్నా తిట్టేవాళ్ళే ఎక్కువ ఉంటారు. మనకు అవరాడు వద్దు, ఏదో వాళ్ళు ఇచ్చింది చదివితే చాలు మనం, ఓకేనా. కాబట్టి ఆయన ఏదో బలం ఉంది, దాంతో చక్కగా రాశాడు. ఎందుకు చెప్తున్న విషయం అంటే దీన్ని ఎలాబరేట్ చేస్తే 24,000 శ్లోకాలు వచ్చింది. అర్థమవుతుందా? మీరు చదివే ఈ సంక్షేపరామాయణ బేస్ చేసి, ఇది బేస్ అంటే దీన్ని బేస్ చేసుకొని అనేక వేరే శ్లోకాలు వచ్చాయి. మన పిల్లలు బబుల్స్ ఆడుకుంటారు చూసారా, దాని బేస్ ఒక చిన్న లిక్విడ్ ఉంటుంది, అది కొంచెం తీసుకుని వాటర్ వేసేస్తే చాలా బబుల్స్ అవుతాయి. ఆ బబుల్ లాంటిది అనమాట సంక్షేపరామాయణం. దీన్ని ఎలాబరేట్ చేస్తారు. ఇక్కడ ఏమంటారు మహర్షి, ఈ సుత్తంతా మాకెందుకండి అంటే సుత్తి కాదు, ఇది దీని లింక్ ఉందన్నమాట. సువిక్రమ చదివాడు. ఏంటి సువిక్రమ అంటే సింహం లాంటి నడక కలిగిన వాడు అని అర్థం. ఇది ఎక్కడ వస్తుందండి ఈ మాట? ఇప్పుడు ఇందులో మహర్షి చెప్పిన ప్రతి మాట ఏదో ఒక కాండంలో ఉంటుంది, ఏదో ఒక కాండంలో ఉంటుంది. ఈ నడక గురించి ఎక్కడ వస్తుంది? విశ్వామిత్ర మహర్షి తీసుకుని వెళ్ళాడండి. ఎవరిని? రాముడిని, లక్ష్మణుడిని. ఈయన ఏదో యాగం చేస్తున్నాడు, తను కాపాడడం కోసం తీసుకుని వెళ్ళాడు. యాగం అయిపోయింది. అయిపోయిన తర్వాత రామలక్ష్మణుడు దగ్గరకు వచ్చారు. వచ్చి ఇమౌస్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై మీ ఇష్టం వచ్చినట్లు ఆజ్ఞాపించండి. స్వామి రామలక్ష్మణుడితో చేతుపెట్టుకొని ఇమౌస్మ మునిశార్దూల, ఓ మునిశార్దూల, ఓ మహర్షి, మీరు కింకరణం మేము. కింకరణ అంటే అర్థం ఏంటి? కైంకర్యం చేసేవాడు అంటారు. అంటే ఒక పని చెబితే దాన్ని సమగ్రంగా చేయాలి. దాన్ని పాడు చేస్తే ఇంకోసారి పని చెప్పడానికి ఉండదు. మనం చేసే పని వల్ల భగవద్ ముఖోల్లాసం కలగాలి. అంటే భగవంతుడు సంతోషించాలి, భాగవతులు సంతోషించాలి, ఆచార్యులు సంతోషించాలి కదా. కాబట్టి మీకు ఇంకలో ఆజ్ఞాపయధేష్టంపై మీ ఇష్టం వచ్చినట్లుగా ఆజ్ఞాపించండి. చూడండి, కొంతమంది కైంకర్యం చేస్తూ అంటారు దేవాలయాలు. కైంకర్యం చేస్తారా రండి, చీపురు ఇచ్చేసి ఏమన్నా అక్కడికి ఊడవండి కాస్త. అంటే నేను ఊడవాలా? నా వేరే కైంకర్యం అది కాదు. మీ కైంకర్యం అంటే అర్థం ఏంటి? అక్కడ ఏది ఉంటే అది చేయాలి, అక్కడ ఏది చెప్తే అది చేయాలి తప్ప నేను లోపల వచ్చి విజ్ఞాన కైంకర్యమే చేస్తాను, నేను తుడవను, అది కైంకర్యం ఎట్లా పడుతుందండి? కైంకర్యం అంటే మీరు ఎవరైతే ప్రార్థిస్తారో వారు చెప్పింది చేసి వాళ్ళ సంతోషం కలిగిస్తే అప్పుడు అది కైంకర్యం పడుతుంది. అది కాకుండా మన ఇష్టం మనం చేసేసి బాగా చేసాం అని మనమే బాగుంటుకుంటే కైంకర్యం కాదు. భగవద్ముఖంలో అసలు 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేమో మనం సరి అయిన విధానంలో చేస్తే ఆయనకు ఆనందం కలుగుతుంది, నవ్వుతాడు. మన ఇష్టం చేసినప్పుడు కూడా నవ్వుతాడు ఆయన. ఎగ్జాంపుల్, పరమానంద శిష్యులు ఉన్నారు. పరమానంద ఇంట్లో వాళ్ళ కూతురు వివాహం ఫిక్స్ అయిపోయింది. బయటికి వెళుతూ శిష్యులతో అన్నాడు, ఒరే నేను చాలా పనులు ఉన్నాయి, బయటికి వెళ్తున్నాను, ఇక్కడ గురుగారు ఏదైనా పని చెప్పని చేస్తా అన్నారు. ముందు ఇంటికి సున్నం ఏంట్రా, తర్వాత ఆ పని చూద్దాం అన్నారు. వీళ్ళు వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చేశారు? ఇంటి ముందు సున్నం వేశారు. గురువుగారు ఇంటి ముందు కూడా సున్నం వేస్తున్నారు. ఆయన వచ్చి నవ్వుకుంటాడు, ఒరే ఏంట్రా మీ తెలుగు తెల్లాలంటుంది, అప్పుడు గురుగారు ముందు ఇంటికి సున్నమే అన్నారు, ఇంటి ముందు సున్నం వేస్తున్నాం అన్నారు. అప్పుడు గురుగారు నవ్వాడు. అది ముగ్గురు అసలు అది అమాయకత్వం, మనం కూడా అట్లా చేస్తాం అన్నమాట కదా. అలా సంతోషం విధంగా మనం చేయాలి. అంటే మనం సరైన విధానంలో చేస్తే అని ముఖోల్లాసం అవుతుంది. కాబట్టి భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం ఏది కూడా ఒకటి పెద్దది, ఒకటి కడిబట్ట తీసుకుని తుడవండి అంటే అది కైంకర్యమే. ఓ మాడగట్టండి కైంకర్యమే. ఎవరన్నా చేశారా? ఇట్లా పూర్వాచారులు చేశారా? చేశారు.
పెరియనంబిగల్ భగవద్ రామానుజులకు పంచ సంస్కారం చేసినటువంటి ఆచార్య. వాళ్ళ అమ్మాయి పేరు అత్తుల్లాయ అమ్మ. ఏం పేరు? వివాహం అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ ఏం లేవు. నదులకు వెళ్ళాలి, స్నానం చేయాలి, రావాలి. వెళ్ళేటప్పుడు మరి తెల్లవారుజామున వెళ్ళాలి. మరి స్నానం చేసిన తర్వాత మిగతా వస్త్రాలు పిండుకొని తీసుకొని రావాలి కదా, అవి కొంచెం బరువు ఉంటాయి, అవి మోసుకొని రావాలి. ఏంటో అందరూ పుట్టింటి నుంచి మనవాళ్ళు తీసుకొని వస్తారు, నువ్వు ఎవరు తీసుకురాడు, నువ్వు ఎవరు తీసుకురాడు, వాళ్ళ అత్తగారు చుట్టుపడి మాటలతో మా అత్తులమ్మ చూసింది. శ్రీరంగం వచ్చేస్తుంది. నాన్నగారు మా అత్తగారు ఇట్లా అంటుంది, ఎవరైనా పంపించండి పనికి. చూడమ్మా, నా చేతుల్లో ఏం లేదు. ఆచార్యులు అయినప్పటికీ కూడా రామానుజు యొక్క వైభవాన్ని తెలుసుకున్న ప్రతి వారు కూడా రామానుజులకు అనుగుణంగానే ఉన్నారు తప్ప మేము రామానుజులకే ఆచార్యులు అని ఎవరు వెలువేయలేదు. కిరీటం గారు కూడా నాదేం లేదమ్మా, నువ్వు వెళ్ళి రామానులకు విన్నవించి ఉన్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రామానుజు నడుచుకుంటూ వస్తూ ఉంటే కిరీటం గారు సాష్టాంగం చేసేవారు. అంటే మీకు పంచ సంస్కారం చేసిన ఆచార్యులకు సాష్టాంగం చేసేటప్పుడు మీకు చేస్తారు అట్లా. ఇటువంటి రామానుజులు శ్రీరంగంలో నంపెరుమాన్ పురప్పాడు ఉత్సవమూర్తి చేసుకుంటూ వెళుతుంటే వెనక 700 మంది జీఎస్ స్వామి, 10,000 మంది వైష్ణవ గోష్ఠి, ఉపవీతినం ఊర్ధ్వపుండ్రవంతం త్రిజగత్ పుణ్యఫలం త్రిదండహస్తం శరణాగత సార్థవాహమీడే శిఖయా శేఖరిణం పతిమ్యతీనాం యతిపతిం యతిసార్వభౌమర్ ఉడేవర్ గోదాగ్రజ తిరుప్పావై జీయర్ అనబడే రామాన్ని నడుస్తూ ఉంటే 700 మంది జీయం, 10,000 మంది గోష్ఠి. అటువంటి రామాను వైభవాన్ని చూసి ఆ తర్వాత ఎంత పెద్దలు కూడా వారికి అంత ఇదిగా ఉన్నారు. మరి వారు సాష్టాంగం చేసినప్పుడు కొంతమంది చూసి అడిగారు, ఏమండి ఉంటారు కదా చూసిన వాళ్ళు కొంతమంది, కొంచెం వాళ్ళ మనసులో ఆగదు, ఇంకా ఆ గ్యాస్ పోవాలంటే ఎక్కడ చెప్పుకోవాలన్నమాట. వెళ్ళి వెంటనే పేరు మా దగ్గర కొట్టుకుంటూ వెళ్ళారు. వెళ్ళి కిరణమి గారు, మీ శిష్యుడు ఆయన రామానుజుడు, మీరేంటంటే సాష్టాంగం చేస్తున్నారు ఆయనకి, అది ఎట్లా కుదురుతుందండి? మీకు ఆయన రామానుజులా కనబడుతున్నారేమో, కానీ నాకు వారు నడుచుకుంటూ వస్తుంటే మా ఆచార్యుడు యాములు కనపడుతున్నారు అని చెప్పారు. మా ఆచార్యుడు యాములు కనపడుతున్నారు కాబట్టి నేను నమస్కారం చేస్తున్నాను. వీళ్ళకి ఇంకా గ్యాస్ తగ్గలేదు. వీళ్ళు ఉరుక్కుంటూ రామానుజు దగ్గర వెళ్ళారు. అంటే రామానుజ, మీకు సంస్కారం చేసిన ఆచార్యులు సాష్టాంగం చేస్తుంటే మీరు కూడా చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోతున్నారు, కానీ ఏం మాట్లాడేంటండి, అలా ఉండొచ్చునా? చూడండి, ఆచార్యులు సంతోషపడే విషయానికి మనం అడ్డు చెప్పొద్దు. వారికి దాసుల్లో యామునాచార్యులు కనబడుతున్నారు, వారికి సాష్టాంగం చేస్తే ప్రీతి. నేను అయ్యో వద్దండి అంటే వారి ఆనందానికి నేను భంగం కలిగించిన వాడిని అవుతాను. కాబట్టి మనకు శేషత్వం మాత్రమే కాదు, పారతంత్రం కూడా ఉండాలి. పారతంత్రం ఏమో అంటే ఎదుటివాడికి ఏది ఇష్టమో దాన్ని మనం అడ్డు చెప్పకూడదు. కాబట్టి మా ఆచార్యులకు అది ఇష్టం, నేను ఎట్లా అది చెప్తానండి అన్నారు. అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయిందన్నమాట. సో అటువంటి ఒక సిచ్యువేషన్. కాబట్టి మీరు రామానుజు వెళ్ళండి అన్నారు. అతడు వెళ్ళింది, రామానుజ మా అత్తగారు ఇట్లా అంటున్నారు, ఎవరైనా పంపించండి. అక్కడ మొదలయ్య అంటాను అన్నారు. మొదలయ్య అంట మీరు వెళ్ళండి అన్నారు. ఆయన అసలు పేరు దాశరథి. ఏం పేరు? భగవద్ రామంతో సంబంధం కూడా ఉంది ఆయనకు, భావినీయుడు. అలాగే గోష్ఠిలో పెద్దవాడు కాబట్టి మొదలయ్య అంటారు, అవర్ లీడర్ అని అర్థం అనమాట. మా ఫస్ట్ లీడర్ అని అర్థం మొదలయ్య అంటారంటే అని పంపించేసాడు. ఈయన వెళ్ళాడు. మహాపండితుడు మొదలయ్య అంటారు, చాలా ఎక్స్పర్ట్. వాడు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు, చెరువు వెళ్తున్నాడు, బట్టలు తీసుకొస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో కొంతమంది స్వాములు కూర్చొని ఏదో వేదార్థానికి చర్చ చేస్తున్నారు. తప్ప ఉపనిషత్ భాషలో నడుస్తుంది అక్కడ. ఈయన ఆ బట్టలు కూడా పక్కన పెట్టి దానికి అర్థం ఇది కాదండి ఇది అని చెప్పాడు. వాళ్ళ అత్తగారి చేతిలో ఏ గిరి ఉందో అక్కడ ఢామా కింద పడిపోయింది. ఏమిటి ఈ వచ్చిన వాడు ఇంత పండితుడు, అసలు ఈయన ఎవరు అని విచారిస్తే మొదలే అంటారు. అయ్యో నేను మా కోడలు పూలు పెట్టి తెప్పించాను, ఇంతకాలం సేవ చేసి ఒక భావదత్తుడితో సేవలు చేయించుకున్నామేమో, అపచారం అవసరం పరుగోపరుగు వెళ్ళి రామాలను కాళ్ళు మీద పడ్డారు. క్షమించండి. ఇలాంటి వారు వచ్చి మా ఇంట్లో కైంకర్యం చేశారు అంటే ఏం తెలుసుకున్నాను నేను. ఆ సందర్భంలోనే ఒక చోట మొదలైన మాట్లాడితే అత్తుడేమో అత్తగారు అన్నది, అధిక ప్రసంగం చేయకు, ఇంట్లో చీపిరికట్ ఎట్టుంటుందో అట్లా ఉండు అన్నది. ఎవరు? అత్తుడేమో అత్తగారు. అప్పుడు మొదలే అంటారు, నేను చీపిరికట్లాగా ఉంటానండి, ఇక్కడ చిన్న క్లారిటీ కావాలి, ఇంట్లో ఊడ్చే చీపిరా లేదా పెరుమాణ గదిలో శుభ్రం చేసే చీపిరా అని అడిగారు అనమాట. ఇది వార్తామాల అనే ప్రబంధంలో పింబళయ్య పెరుమాళ్ జీ అనేవారు ఆ కాలంలో చెందిన ఐతిహ్యాలు మొత్తం కూడా గ్రంథస్థం చేశారు. అంటే చీపిరికట్టతో పోల్ చేసినా నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మీరు మామూలుగా ఊడ్చినా నో ప్రాబ్లం. భాగవతత్వం తిరుగుతున్న ప్రదేశాన్ని నేను ఊడ్చే చీపిరిని అని సంతోషిస్తాను. మీరు దేవాలయంలో శుభ్రం చేసే చీపిరి అనుకున్నాడు, ఓ పర్వత సంబంధం అని సంతోషిస్తాను. మీరు ఎట్లా చెప్పినా సంతోషిస్తాను. కానీ మొదలైన కొంచెం కూడా గర్వం లేదు. నేను ఇంత పండితుడిని నన్ను పట్టుకొని ఈ పని చేస్తున్నారు,
కైంకర్యం అంటే అది ఆచార్య ఆజ్ఞ. రామానుజులు చెప్పారు యు గో అండ్ సర్వ్ దెమ్, నువ్వు వెళ్ళి కైంకర్యం చేయి. ఈ కైంకర్యం ఆ కైంకర్యం ఏదో ఇంత పండితుడు అండి అంటే పండితుడు నా పనులు చేస్తారా? మరి ఇది సంప్రదాయం, ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే కనబడుతుంది. ఇది ఒక మచ్చు ఉదాహరణ, ఇలాంటివి ఎన్నో. కాబట్టి అవన్నీ కూడా మనకు వివరంగా ప్రతిదాన్ని ఒక్కొక్క శ్లోకంలో ఉన్న విషయాన్ని ఇంకొక చోట ఇక్కడ కనబడుతూ ఉంటుంది. కైంకర్యము అంటే అక్కడ మనం ఏమిటి వాడు సంతోషించే విధంగా చేయాలి. కాబట్టి రామలక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి మీకు ఇష్టమైన కైంకర్యం చేస్తామండి అని. ఇంకేం లేదయ్యా, పనంతా అయిపోయింది, మిమ్మల్ని అయోధ్యలో డ్రాప్ చేయాలి, కానీ నేను ఇంకో పని మీద వెళుతున్నాను, ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ మీ అని. ఏమిటండి, జనక చక్రవర్తి ధనుర్యాగం చేస్తున్నారు, ఆ పెద్ద ధనుస్సు కూడా ఉంది ఆయన దగ్గర, అది చాలా బలవంతులు కూడా ఆ ధనుస్సును ఇవ్వలేకపోయారు. ఒక అద్భుతమైన ధనుస్సు మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు రండి అన్నారు. వీడు చిన్న పిల్లవాడు కదా, ధనుర్ విద్య అంటే బాగా ఇష్టం. మన పిల్లలు కూడా టెంపుల్ వెళదాము అంటే వాడు రాదు, పక్కన పానీపూరి తినిపిస్తాము, ఐస్ క్రీమ్ తినిపిస్తాము అంటే వస్తారు వాడు. అట్లాగే వీళ్ళకి ఏది ఇష్టం అది. విశ్వామిత్ర మహర్షి వచ్చింది లోక కళ్యాణం కోసం, ఈయనకు పెళ్లి కావాలి, రాముడికి పెళ్లి గురించి డిస్కషన్ నడుస్తుంది సభలో. ఆ సమయంలోనే ఈయన వచ్చాడు విశ్వామిత్ర మహర్షి, యాగం పేరు మీద తీసుకెళ్ళాడు. కానీ అసలు విషయం ఏంటి అంటే ఈయన పెళ్లి కావాలి. ఏమంటే రాముడికి అమ్మాయిలు తక్కువ వస్తారు కదా అంటే, ఆయన సీవీలో ఆయన బయోడేటాలో అప్పటిదాకా సాధించిన ఘనకార్యాలు ఏం లేవు కదా. ఇప్పుడు పెళ్లి సంబంధం పంపించారండి, రాముడి సంబంధం ఎవరు దశరథ చక్రవర్తి, ఆయన క్వాలిటీస్ చెప్పండి. ఈయన తల్లిదండ్రుల మాట వింటాడండి, మేము మా అమ్మాయిని, తల్లిదండ్రుల మాట వింటే మా అమ్మాయిని. అప్పటిదాకా రాముడు చేసింది ఏంటి, సత్యభామ తల్లిదండ్రులు చెప్పే మాట. కాబట్టి ఈయన సీవీలో ఒక వెయిటేజ్ ఉండాలి అని చెప్పి తీసుకెళ్ళి తీసుకుని దండకారణ్యంలో ఆ తాటక సంహారం ఇవన్నీ చేయించాడు. ఇప్పుడంతా వచ్చింది కదా రాముడు గురించి. తాటక సంహరించాడండి, సుబాహుడు సంహరించాడు, మారుచుడు దుర్గ కొట్టేశాడు, ఇవన్నీ ఈయన వెయిటేజ్ వచ్చేసింది. కాబట్టి నాకు పెళ్లి కావడం ఇంపార్టెంట్. తీసుకుని వెళ్ళగానే జనక చక్రవర్తి ఆయన పురోహితుడితో శతానందుడు ఆయనతో వచ్చాడు. పూర్ణకుమంతో స్వాగతం పలికారు. విశ్వామిత్ర మహర్షి వచ్చారు, కూర్చున్నారు. విశ్వామిత్ర మహర్షి పక్కన రామలక్ష్మణుడు కూడా నిల్చొని ఉన్నారు. ఎట్లున్నారు? రాముణ్ణి లక్ష్మణుడు చూసి వెంటనే ఒక మాట అన్నాడు, ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ. ఏం నడకండి వీడు, నడక శార్దూల గతి, గజగతి, సింహగతి, ఏం నడక వీడు. చూడడానికి దేవతల యొక్క మూర్తి గురించి టేస్ట్ కనబడుతున్నారు. వీళ్ళకి మంగళము ఆశీర్వదించి మహర్షి వీళ్ళెవరు? ఇమౌ ఇద్దరు నిషార్దులు, అద్భుతమైనటువంటి కుమారుడు, చక్కటి తేజస్సుకున్నటువంటి వారు. ఇమౌ కుమారు అందమైనటువంటి వాడు. భద్రంతే మంగళం అవ్వగాక, నా దృష్టి ఎక్కడ పడుతుందో ఏమో వాళ్ళకి మంగళం అవ్వాలి అన్నాడు. అని ఇక్కడ ఏమన్నారు? గజ సింహ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ అన్నాడు. నడక సౌందర్యం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం శ్రీరంగంలో చూడవచ్చు కదా, నంబెర్మాళ్ ఉత్సవంలో చూడవచ్చు. గజగతి మొత్తం మాతంగా గజం నడుస్తుంటే అది ఒక రకమైన టీవీ అనమాట. ఏడు నడుస్తుంటే చాలా మంది చూడాలనిపిస్తుంది. ఆ చిన్న చిన్న గజ్జలతోని ఒక్కొక్క అడుగు భారీ శరీరం, ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే చాలా అందంగా. అలాంటి ఒక నడక. గజ సింహం, పరాక్రమంతో కూడినటువంటి ఒక సింహం. తర్వాత శార్దూలం, పెద్ద పులి, శత్రువుల్ని ఛేదించాలన్నప్పుడు కోపంతో నడిచేటప్పుడు నడక. తర్వాత వృషభం, ఎద్దు, అంటే శత్రువులకు రొమ్ము చేర్చుకొని మరి అటు గంభీర్యం నడిచేటువంటి ఒక వీర్యంతో నడిచేటువంటి నడక. ఈ నడకలన్నీ కూడా వీడిలో ఉన్నాయి అని చెప్పాడు. సువిక్రమ, సింహం అంటే నడక గలవాడు. ఇది మళ్ళీ మనకు జనక చక్రవర్తి చెప్తారు అన్నమాట. అటువంటి నడక గలవాళ్ళు వీళ్ళు అని. అంటే పరమాత్మ నడక సౌందర్యం, పరమాత్మ యొక్క శరీర సౌందర్యం ఇందులో వివరింపబడింది. అటుపైన ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాంచ హితేరతః యశస్వీ జ్ఞాన సంపన్నః శుచిర్వస్య సమాధిమాన్. ధర్మజ్ఞ అర్థం చెప్పండి, మామూలుగా మీకు తోచిన అర్థం చెప్పండి. ధర్మజ్ఞ, ధర్మజ్ఞుడు అని చెప్పాడు. ధర్మాన్ని పాటించేవాడు. సరే. సత్యసంధశ్చ, సత్య పరిపాలన చేసిన ప్రతిజ్ఞ. ప్రజానాంచ హితేరతః, ప్రజల మేలును కోరేవాడు. యశస్వి, గొప్ప సంపద కలవాడు. జ్ఞాన సంపన్న, పరిపూర్ణమైన జ్ఞానం కలవాడు. శుచి, పరిశుద్ధమైన స్వభావం కలవాడు. సమాధిమా అని చెప్పాడు. అంటే ఏకాగ్రమైన చిత్రం కలవాడు. సమాధి అంటే మనం బయట చూసే అదిగా అర్థం. అష్టాంగ యోగంలో సమాధి యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార,
ధారణ, సమాధి అని ఒక 8 దశలు ఉన్నాయి. అంటే యోగా అని చెప్తాను చూసారా మీరు. యోగా అంటే మనం ఆ స్థాయికి వెళ్ళాలి, సమాధి స్థాయికి వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి? బాగా కలిసి ఉంటుంట, జీవాత్మ పరమాత్మతో కలిసి అనుభవించే ఒక స్థితికి సమాధి అని పేరు. ఇప్పుడు యోగా అంటే అర్థం మొత్తం మారిపోయింది కదా. బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా అంటే ఒంటిని స్లిప్ చేసుకోవడం కోసం చేసే యోగా అనుకుంటారు. అది కాదు యోగా అంటే. యోగా చెప్పండి. యోగా చిత్త నివృత్తి సాధన. అది మన చిత్తాన్ని కంట్రోల్ చేసి పరమాత్మ వైపు తిప్పి అదో సమాధి వరకు తీసుకుని వెళ్ళారు. అంత ఏకాగ్ర చిత్తం కలవాడు అంటారు. ఇక్కడ ధర్మజ్ఞ అంటే ధర్మాన్ని పాటించేవాడు అనేది ఒక సామాన్యమైన అర్థం. అసలైన అర్థం ఏంటంటే ఈయన అవతారం శరణాగత రక్షణ కదా. శరణు కోడి వచ్చిన వాళ్ళని రక్షించేటువంటి ఆ ధర్మాన్ని పరిపాలించేటువంటి వాడు. ఘనుడైన శ్రీరామచంద్రుని కరుణతరంగముదెలిసిన మనవ్యాలకించరాదటే మర్మమెల్ల తెల్వేదనే మనస మనవ్యాలకించరాదటే. చాలా సంకీర్తన. ఓ మనస నా మనవి ఆలోచించు. మనసేమో అది చూడాలి, ఇటు వెళ్ళాలి, ఆడుకో, ఏవో సంకల్పాలు చేస్తుంది. ఓ మనస ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయి, నేను చెప్పే మాట విను. రాముడు ఇంత గొప్పవాడు విను, కొంచెం రాముడే మనస్థితి. గరుడైన శ్రీరామచంద్రుడి మహానుభావుడు రామచంద్రుడు. కరుణాంతరంగముదేలి, ఎంత కరుణ అండి. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళందరినీ గౌరవించాడు. సాక్షాత్తు తన భార్యను ఎత్తుకు వెళ్ళిన దుర్మార్గుడైన రావణాసురుడు కిరీటం పగిలిపోయి రథం పగిలిపోయి కింద పడిపోయి ఉన్నా కూడా బాణ పరంపరల చేత వాడి శరీరాన్ని ముక్కలుగా చేయకుండా రావణ అలసిపోయారా, నువ్వు వెళ్ళి అంతఃపురంలో రెస్ట్ తీసుకొని రా, రేపు మళ్ళీ యుద్ధానికి రా. శత్రో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై. శత్రువులు కూడా రాముడు పరాక్రమాన్ని చూసి రాముడు అంటే రాముడు, అది పరాక్రమం. శత్రువులు కూడా కీర్తించేటువంటి గొప్పతనం అండి రాముడిది. ఎంత కరుణ రాముడు అంటే. రాముడికి రావణాసురుడు సంహరించడం మా లెక్కన అండి. సంకల్పం చేత బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడు రావణాసురుడు చిన్న కీటకం అండి. వాడిని సంరక్షణ కోసం అవతారాల మనకు ఒక విషయం బోధించడం కోసం వచ్చాడు. సంహరించడం రాముడి అవతార ప్రయోజనం కాదు, సంస్కరించడం ప్రధానం. ఏమో వీళ్ళు ఎందుకు చంపడం, ఈ రాత్రి వదిలేస్తే ఏమో తప్పు చేశానేమో అని తెల్లారు వచ్చి రామ తప్పైంది అంటే వదిలేద్దాం కదా. అంత కరుణ రాముడికి. ఓ మనసా కొంచెం వినా మాట, రామాయణం సేవించు, రాముడి గురించి తెలుసుకో. కరుణాంతరంగము తెలిసి, ఎంత కరుణ. కరదూషణాదులు వచ్చారు, ముందు వస్తుంది అది తెలుసుకుందాం. సో ధర్మజ్ఞ అంటే తనను శరణు వేడి వచ్చిన వాడిని రక్షించే స్వభావం కలవాడు. విభీషణుడు రాక్షసుడు, వాడు ఇంట్రడక్షన్ చెప్పుకున్నాడు. రావణో నామ దుర్వృత్త, రావణాసుడు మా అన్నయ్య, రావణుడు అందరిని ఏడిపించేవాడు, ఆయన తమ్ముడిని నేను, అదే తల్లి గర్భంలో పంచుకొని పుట్టిన వాడిని అంటే చెప్పాడు. అలాంటి రాక్షసుని కూడా శరణు వేడితే కాపాడాడు రామచంద్రమూర్తి. శరణాగత వత్సలు. తర్వాత ప్రజాపతి సమశ్రీమాన్ ధాతారిపునిషూదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. అద్భుతమైన అర్థం. ప్రజాపతి అని బ్రహ్మకు పేరు. ప్రజాపతి సమః శ్రీమాన్. ప్రజాపతి సమః బ్రహ్మతో సమానంగా, బ్రహ్మతో సమానం. బ్రహ్మ విష్ణు సృష్టి స్థితి బ్రహ్మతో సమానంగా ఉన్నటువంటి వాడు. శ్రీమాన్ లక్ష్మి ఎప్పుడు ఎడవయని వాడు. ఎప్పుడన్నా విడిపోతున్నా అండి. భాస్కరైన యథాప్రభ అంటారు. సూర్యుడి నుంచి కాంతి విడదీయటం పదులవుతుందా? ఒక పుష్పం నుంచి పరిమాణాన్ని విడదీయటం పదులవుతుందా? అలా ఎప్పుడు మహాలక్ష్మి ఎడబాటు చెంది ఉండేవాడు కాదు. అలాంటి శ్రీమాన్ ధాత పోషించేవాడు. రిపునిషూదన భక్తులకు శత్రువులైనటువంటి వారిని సంహరించేవాడు. పరమాత్మ శత్రువులు ఎవరు ఉండరు, చాలా ఇంపార్టెంట్ ఇది. పరమాత్మ శత్రువులు ఎవరు ఉండరు. తన భక్తులకు ఎవరు శత్రువులో వాళ్ళే ఆయన శత్రువులు. కృష్ణ పరమాత్మ దూతగా వెళ్ళాడు కౌరవుల దగ్గరికి. దూతగా వెళ్ళినప్పుడు భోజనం మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో అని అందరూ వెయిట్ చేశారు. భీష్ముడు అనుకున్నాడు, ముందు దుర్యోధనుడు అంటే చక్రవర్తిని సామ్రాట్
మా ఇంటికి రాకుండా ఇంటికి పోతాడు కృష్ణుడు, మా ఇంటికి వస్తాడు అంటున్నాడు. కానీ కృష్ణుడు వాళ్ళకి రాడు. భీష్ముడు కురువృద్ధుడు భీష్మ పితామహ మా ఇంటికి వస్తాడు అంటున్నాడు. ద్రోణాచార్య బ్రాహ్మణ వంశం మా ఇంటికి అమ్మగా ఇంటికి వస్తాడండి, మా ఇంటికి రాలేదు. ఎవరింటికి పోయాడు? విదురుడింటికి పోయాడు. విదురింటికి పోయాడు. విదురుడు ఎంత సంతోషపడ్డాడంటే పరమాత్మ కూర్చొని ఒక్క నిమిషం ఆగు అని ఆయన వేసిన చాప మీద ఒకసారి కూర్చొని లేచి కూర్చో పరమాత్మ ఏమైనా అక్కడ కూర్చున్నావు అంటే ఏమో దుర్యోధన ఉప్పు తిని వాడు ఏదైనా అపకారం నిలబెట్టాడో ఈ ఆశల కింద కూడా ఏమైనా పెట్టాడేమో తెలియదు, నీకు అపకారం జరుగుతుంది పరమాత్మ అని కూర్చోబెట్టాడు. అటువంటి తీసుకొని తీసి ఆ పండును పడేసి తొక్కలో పెడుతున్నాడు. పరమాత్మ వచ్చిన ఆనందంలో అంత స్వీకరించాడు. అది కూడా స్వీకరించాడు. తన భార్య అయ్యో అపచారం అంటే అప్పుడు చూసిన తర్వాత ఏం పర్వాలేదు, నువ్వు ప్రీతితోని ప్రేమతో నువ్వు వేడి పెడితే స్వీకరిస్తాను అన్నాడు. తర్వాత అడుగుతున్నాడు దుర్యోధనుడు, ఏమిటి వాంచైవ అతిక్రమ, భీష్ముడిని ద్రోణుని నన్ను కూడా అతిక్రమించి అహంకారం, నన్ను కూడా చక్రవర్తిని నన్ను కూడా కాదని కిమర్థం వృషభ భోజనం, దాసీకుమారైనటువంటి ఆ విదురుడి ఇంట్లో భోజనం చేసావు కృష్ణ ఏమిటి? అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్ కదా. శత్రువుల ఇంట్లో అన్నం తినొద్దు, శత్రువుకి అన్నం పెట్టొద్దు అన్నాడు. ఇప్పుడు శత్రువులు ఏంటి నీకు? మనతో భావామర్థం కదా, నాకు నేను కాకపోవచ్చు కానీ ఏంటి నువ్వు పాండవులకు శత్రువు కాబట్టి నా భక్తులకు ఎవరు శత్రువో వాళ్ళ శత్రువు. పరమాత్మకు నేరుగా ఎవరు శత్రువులు ఉండరు. హిరణ్యకశిపుడు కూడా పరమాత్మ శత్రువు కానే కాడు కదా. రక్షణాలను ఇబ్బంది పెట్టడం వల్ల ఒక భావతత్వం ఇబ్బంది పెడితే ఆయన మాట నిజం చేయడం కోసం నృసింహ అవతారం వచ్చినాడు. సత్యం విధాతుం నిజభృత్య భాషితుం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః. తన భక్తుని మాట నిజం చేయడం కొరకు ఒక భావతత్వాన్ని ఇబ్బంది పెడితే ఎంత తీవ్రంగా ఉంటుంది భరతం చెప్పడం కోసం నృసింహ అవతారం. ఎంత క్రూరంగా చేశాడు. ఒక్కసారి హిరణ్యకశిపుడు శరీరం చీల్చేస్తే ఇట్లా ఫౌంటైన్ లాగా పొందించాడు రక్తం. కురేషులు అడుగుతున్నారు, పరమాత్మ దేవతలు కానీ రాక్షసులు కానీ నీ పట్ల అపచారం చేయడం ఇదేం కొత్త కాదు కదా, ఎందుకైనా ఇంత గొప్ప ఇంత 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 అవతారం తీసుకుని ఇంత ఉగ్రంగా గ్రగ్ర ఇలా నాలుక బయటకు వస్తే నాలుక చివరి భాగం ఇంద్రుడి యొక్క వజ్రాయుధం లాగా ఉంది. ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఉచ్చేదు పురోమాయ్ ఖండ్యదు నెత్తిమాయ్ అంటారు. ఇది కడుమమ్మ ఇక్కడికి వెళ్ళింది, కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి కడుమమ్మ ఇక్కడికి వస్తే కళ్ళు ఇక్కడికి వచ్చాయి. అంత క్రూరంగా ఉన్నాడు. ఓ అర్థమైంది, నిన్ను ఎన్నన్నా నువ్వు భరిస్తావు కానీ నీ భక్తులను అంటే మాత్రం నువ్వు సహించవు, అందుకని ఇంత క్రూరం తీసుకున్నావు. మహాలక్ష్మి కూడా రావడానికి భయపడింది. అయ్యో ఇంతకుముందు ఇందు రూపాయలు చూసాం కానీ నావలు కాదు బాబు. మళ్ళీ ప్రహ్లాదులే వెళ్ళి శాంతం చేశారు. కాబట్టి పరమాత్మకి ఎవరు నేరుగా శత్రువులు ఉండరు. ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోరు. భగవద్భక్తుల్ని మనం అపచారం చేయకూడదు. అటువంటి వాళ్ళు పరమాత్మ చెప్పారు. తర్వాత ప్రజాపతి సమశ్రీమాన్, ప్రజాపతి బ్రహ్మతో సమానంగా ఉన్నటువంటి వాడు, ఇది సామాన్య అర్థం. దీని విశేష అర్థం గోవిందరాజు చెప్పారు. ఏం చెప్పారు? శ్రీమన్నారాయణుడు సర్వాధికుడు. తత్సమశ్చ చెప్పండి, తత్ సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే. ఇది ఉపనిషత్ వాక్యం. పరమాత్మకి సమానమైన వాడు కానీ ఆయనకన్నా ఎక్కువైన వాడు కానీ లేడు, వాడే పరుడు. అంత గొప్పవాడు కూడా వీళ్ళ ముగ్గురులో సమానంగా శ్రీమన్నారాయణ మొట్టమొదటి అవతారం ఏమిటి? విష్ణు అవతారం. విష్ణు అవతారం కదా. అంత గొప్పవాడు బ్రహ్మతోని రుద్రుతోని సమానంగా ఉండి సృష్టి స్థితి లయలో ఒక పోర్ట్ఫోలియో తీసుకున్నాడు అని అర్థం అనమాట. వాడితో సమానమైన అర్థం కాదు, మీకు అర్థమైందో లేదు. ఇక్కడ అర్థము బ్రహ్మతోని సమానమైన వాడు రాముడిని అర్థం కాదు. ఇక్కడ శ్రీమన్నారాయణకి సమమైన దైవం ఒకటి ఉంది అని ఎవరు చెప్పకూడదు. దానికన్నా పాపం ఇంకొకటి లేదు. ఇది నేను చెప్పట్లేదు. వరాహపురాణంలో కైసిక మహాత్మ్యం ఒకటి ఉంది, అది చదవడం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే అంత గొప్పవాడినప్పటికీ కూడా ఒక విష్ణు అనే అవతారం తీసుకొని వారితో సమానంగా ఉండి ఒక బాధ్యత స్వీకరించిన వాడు అని అర్థం అన్నమాట. తర్వాత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే ప్రతిష్ఠిత. క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడు, తన బంధువర్గాన్ని కాపాడేవాడు, అందరినీ ధర్మ మార్గాల్లో నడిపించేట్టుగా చేసేవాడు, సర్వశాస్త్రాలు తెలిసినవాడు, ధనుర్వేదాల్లో ఎక్స్పర్ట్ అని అర్థం. చూడండి, మన సంప్రదాయంలో ఉందనుకోండి, కేవలం మనం మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించడం కాదు,
మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంప్రదాయంలో ఉండేలాగా చేయాలి. అది మన ధర్మం. వర్ణాశ్రమ ధర్మాలు మారి మారి ప్రవర్తించకూడదు కదా. వర్ణాశ్రమాచారవతయ విష్ణు పరమాన్. వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ ఎవడు భగవంతుని ఆరాధిస్తాడో అటువంటి వాడి పట్ల ప్రీతి కలిగి ఉంటాడు పరమాత్మ. అది కాకుండా ఇంకొక విధానం లేదు అని సంతోషపెట్టలేము అని చెప్పారు. కాబట్టి మనం ఏ ధర్మంలో ఉన్నామో ఆ ధర్మంలో పరిమితి ఉండేట్టుగా చేయటం రావణ లక్షణం చెప్పారు. తర్వాత ప్రజాపతి సమశ్రీమాన్ దాతారిపు నిషూదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షణ. ఇది అయిపోయింది అనుకుంటా కదా. తెలుగు వేద దృష్టి కూడా అయిపోయింది. సర్వ సుమాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియ సాధు అధీనాత్మ విచక్షణ. అందరికీ అన్ని చిన్న వాళ్ళకి ఇష్టమైనటువంటి వాడండి రాముడు అని. వీళ్ళు వాళ్ళని అయోధ్య కట్ట చదవాలి. ఇప్పుడు అరణ్యాలకు పంపించినప్పుడు ఒక చైతన్యం లేని చెట్లు కూడా ఏడుస్తూ కనిపించారు, వాడిపోయి కనిపించారు. ఎప్పుడెప్పుడు కట్లు విప్పుతారా, తల్లి పొదుగులో నూరు పెట్టి పాలు తాగుదాం అనుకునే దూడలు కూడా కట్లు విప్పిన కూడా పోవడం లేదు, పాలు తాగడం లేదు కదా. రాముడు అయోధ్యకి వెళ్ళిపోయిన తర్వాత రెండు స్థితిని వర్ణిస్తారు. కళ్ళు నీళ్ళు ఆగవసం, అద్భుతమైన వర్ణన. దశరథ చక్రవర్తి కూడా రాముడు వెళుతూ ఉంటే ఆయన చాలా దూరం వచ్చి రామ వెళ్ళొద్దు అని కింద దుమ్ములో పొల్లాడి రామ వెళ్ళొద్దు అని కింద పడిపోయాడు. ఆయన రాముడు వినలేదు. తన తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టాలి, ఆయన అధర్మంలో ఉంచకూడదు. ఇప్పుడు పుత్రవాచర్యంతో వెళ్ళొద్దు అంటున్నాడు, నేను మళ్ళీ తిరిగి వస్తే ఆయన మాట నిలబడదు అని సుమంత్ర పోని రథం అని చెప్పాడు. దాన్ని వర్ణిస్తాడు ఆచార్యుడు. ఆ వెళుతున్నప్పుడు అంటే కొంత దూరం వరకు గుర్రపు డెక్కల శబ్దం, కొంత దూరం వరకు దుమ్ము, కొంత దూరం వరకు రథం, కొంత దూరం వరకు ఆ రథం మీద ఉన్న జెండా, కొంత దూరం తర్వాత దుమ్మే ఉంది అన్నారు. దుమ్మే ఉంది, అది వర్ణించాలి. ఇక్కడ వర్ణించాలి. ఆ దుమ్ము ఏంటంటే అయోధ్యని ఒక స్త్రీలాగా భావించి ఆ దుమ్ముని ఒక పైట కొమ్ములాగా భావించారు. రాముడు లేని అయోధ్యను నేను ఎలా మొహం చూపించాను అని సిగ్గుతోని కొంగు ఒప్పుకుంది అయోధ్య అనే స్త్రీ అని అంటాం. ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం అంటే కదా. ఇప్పుడు సప్త మోక్షదాయకాలు అయోధ్య, మధురామాయి, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేయవ సప్తైతే మోక్షదాయక. మొట్టమొదటి క్షేత్రం అయోధ్య. అయోధ్యకి ఎందుకు వెళ్తున్నాం? రాముడు ఉన్నాడని వెళుతున్నాం. ఇప్పుడు రాముడు ఇక్కడి నుంచి వనవాసం వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే రాముడు ఏడి అంటే ఏ మొహం పెట్టుకొని చూపించాను నేను అని సిగ్గుతోనే బయట కప్పుకున్నట్టుగా దుమ్ము లేచింది అని ఆచార్య వ్యాఖ్యానించారు. అటువంటి రాముడు అన్ని శాస్త్రాన్ని తెలిసినటువంటి వాడు, సర్వలోక ప్రియ సాధువు. రాముడు అంటే అందరికీ ప్రీతి. అందరికీ అంటే అందరికీ ప్రీతి, రాక్షసులు కూడా ప్రీతి. తన భర్తను చెప్పినా సరే రాముడు అంటే ఇష్టం కనబడుతుంది. వాళ్ళకి సంబంధించిన తర్వాత వాళ్ళ భార్య ఎవరు? తార. రావణాసుడి భార్య ఎవరు? మండోదరి. వీళ్ళిద్దరు కూడా రాముడు స్తోత్రం చేశారు. ఓ పక్కన బాడీ పడిపోయింది, తార వచ్చింది, కోపంతో వచ్చింది, రాముడిని తిట్టాలి అని 4 శ్లోకాలతో కీర్తించింది. తమ అప్రమేయస్య దురాసనస్య మండోదరి కీర్తించింది. రావణాసుడి బాడీ అక్కడ ఉంది. రాముడు చూసి తమస పరమోధాత శంఖచక్ర గదాధర, తమస్సుకు ఆవతలు ఉండేటువంటి స్వామి పరమదనాథ శ్రీరామ శంఖచక్ర గదాధర. రాముడు దిగుజుడుగానే కనబడతాడు అన్ని చోట్ల. కానీ రాముడు ఎవరికైనా దర్శనం ఇవ్వాలి అనుకున్నప్పుడు అలా కొంతమందికి మాత్రమే దర్శనం. అలా దర్శించినటువంటి వారు తార, మండోదరి, హనుమ ఇలాంటి వాళ్ళు దర్శించారు. చతుర్భుజంగా దర్శించారు. తిట్టాలనుకున్న వాళ్ళు కూడా పోతారు. అది రాముడి యొక్క సౌందర్యం. ఎప్పుడు చూసినా ఇప్పుడు కొంతమంది మనకి ఇష్టం ఉంటారండి. ఎప్పుడు చూసినా మనకి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి చిరాకు రావచ్చు. కానీ రాముడిని ఎప్పుడు చూసినా, ఎవరు చూసినా, ఏ సమయంలో చూసినా ఆనందం ఆనందం ఆనందం. అటువంటి రాముడు అని వర్ణిస్తున్నారు. సర్వదా భిరత సద్భి సముద్ర యోసుందుభి. నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్లుగా రాముడు విలువించి నేర్చుకుంటూ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు అలా పక్కన ఉన్నప్పుడు చాలామంది వచ్చి రాముడి దగ్గర శాస్త్ర విషయాలు మాట్లాడుతూ ఉండేవారట. రాముడి దగ్గర క్లారిఫికేషన్ తీసుకుని ఉండేవాడు. అటువంటి గొప్పవాడంతా కూడా ఆయన చుట్టూ ఉండేవాడు. సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ. కౌసల్య కుమారుడుగా ఉండి ఆనందాన్ని కలిగించాడు. మన్ను పుగల్ కౌశలైతన్ కూర్చొని పెడుతున్నారు మీరు మేడం. ఓకే, కౌశల్యకి ఆనందం కలిగించినటువంటి వాడు. సర్వగుణోపేత సమస్త సద్గుణములు కలిగినటువంటి వాడు. తర్వాత గాంభీర్యే సముద్ర ఇవ, గంభీరంలో సముద్రం వాడు. ఏంటి అర్థం?
సముద్రుడికి ఎవరి పేరు? రత్నగర్భుడు అని పేరు. విలువైన రత్నాలన్నీ ఆయన గర్భంలో ఉంటాయి, లోపల ఉంటాయి. సముద్రం ఎంత లోపల పడితే అంత లోపల మనకు జెమ్స్ దొరుకుతాయి అన్నమాట. అన్నీ ఉన్న సముద్రుడు గంభీరంగా ఉంటాడు కదా. గంభీరత అంటే సుఖదుఖం ఏం కలిగినా కూడా లోపల దాచుకోవడం అర్థం. రేపు ఉదయం పట్టాభిషేకం చెప్పేశారు. మర్నాడు అడవులకు వెళ్ళు అన్నాడు. లోపలికి ఎట్లా వెళ్ళాడో అట్లాగే బయటకు వచ్చాడు రాముడు. కంబరామాయణం చెప్తారు. లోపలికి వెళ్ళినప్పుడు ఒక తామర వికసిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ముఖం రాముడిది. లోపలికి వెళ్ళిన తర్వాత నీకు పట్టాభిషేకం లేదు, అడవులకు వెళ్ళు. ఎవరు ఒప్పుకుంటారండి? నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు ఐఫోన్ కొనిస్తాను అని అందరూ అనుకోండి. జగదీష్ గారు అనుకోండి, అనలేదు, అందరూ అనుకోండి. గోకులు హేమ 10th క్లాస్లో ఇద్దరు టాప్ వచ్చారు. నాన్న నేను టాప్ వచ్చాను అని వచ్చాను. నాన్న నేను విజయవాడ హాస్టల్లో వేస్తున్నావు. సెల్ ఫోన్ లేదు హాస్టల్. నువ్వు సెల్ ఫోన్ కొనియకపోగా పైనుంచి హాస్టల్లో వేస్తున్నావు. చీమకుర్తి మొత్తాన్ని ఏకం తీసుకొచ్చి మీ మీద దండయాత్రలు వస్తున్నావు. అవునా కదా పిల్లలు? నువ్వు కొనిస్తానని కొనియకుండా మళ్ళీ హాస్టల్లో వేస్తాను. నువ్వు పట్టాభిషేకం చేయకుండా అడవులకు పోవంటే కొనుక్కుంటావు. ఏమని లేదా బయటకు వచ్చాడు. వస్తున్నప్పుడు అట 1000 తామరలు వికసిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది రాముడి ముఖం. అంటే వెళుతున్నప్పుడు ఎట్లా ఉందో వస్తున్నప్పుడు అట్లాగే ఉంది. సముద్రైవ గాంభీర్యే, ఆ గాంభీర్యం లోపల ఎందున్నా ఎంత దుఃఖం ఉన్నా బయటికి కనిపించకుండా అంత గంభీరత కలిగినటువంటి వాడు రాముడి. గంభీరత చెప్పడానికి లోకంలో పోలిక లేవు. సముద్రం ఒకటే, సముద్రం అంతలేనా అంటే అంతకంటే ఎక్కువనే, కానీ వేరే పోలిక లేదండి. పరమాత్మ యొక్క నేత్రాలు అరవిందంలాగా ఉంటాయన్నారు. అరవిందంలాగా ఉంటాయా? కాదు. అరవిందం రేకులు తీసుకొని దాని తీరలో ముంచి దాని మీద పంచదార వేసి ఇంకా 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 బ్యూటిఫికేషన్ చేస్తే ఎంత ఉంటుందో చెప్పలేము. దాన్నే అగతికత్వము అంటారు. గతి లేదు మరి పోల్చాలంటే. మనకున్న వస్తువుతోనే పోల్చాలి కాబట్టి ఏదో పోల్చడం. ధైర్యంలో హిమవంతులాగా పోల్చాలి. తర్వాత విష్ణునా సదుసో వీర్య సోమో ప్రియదర్శన. విష్ణువు నాటి పరాక్రమం లేనటువంటి వాడు, మహానుభావుడు. ప్రియదర్శన ప్రీతితో చూడదగినటువంటి వాడు. క్రోధే కోపావేశంలో కాలాన్ని సదృశ ప్రళయకాలంలో అగ్నిలాగా భరింపరానటువంటి వాడు. అలాగే క్షమయా పృథివీ సమహ ఓర్పులో భూదేవి వంటి వాడు. అన్ని క్వాలిటీస్ చెప్తారు. ఇటు ఓర్పు ఉంది, అటువంటి కోపం కూడా ఉంది అన్న. ఏంటర్థం? ఒక చోట జితేంద్రియ అని చెప్తాడు. జితేంద్రియ అంటే ఏంటర్థం? ఇంద్రియాలు జయించిన వాడు, కోపం రాకూడదు. మరొక పక్కన అదే శ్లోకంలో కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సమీగే, ఆయన ఒకవేళ కోపం వచ్చి యుద్ధం చేస్తే దేవతలకు కూడా భయపడతారు, అటువంటి వాడు ఎవడు అడిగాడు ఆయన. అది రాముడు అని చెప్పాడు. ఇదేంటి? ఒకడేమో కోపం రాకుండా ఉండాలి, ఒకడేమో కోపం వచ్చేనే ఉండాలి. ఏంటర్థం అంటే ప్రతిదానికి కోపం కాదు, అవసరమైన చోట కోపం. అవసరమైన చోట మాత్రమే కోపం వచ్చి ఆయన యుద్ధం చేస్తుంటే ఆయన పక్షం ఉన్న దేవతలకే భయం పడుతుంది అంటే ఇంకా రాక్షసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. కదా, రాక్షసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని కింపుణ న్యాయము అంటారు. కింపుణ న్యాయము. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి కుదిరిందండి, ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ అసలు ఆ ఫంక్షన్లోకి వస్తుంటేనే కొంతమంది గులాబీ రేకులు మేమే చదువుతున్నారు, కొంతమంది పన్నీరు చదువుతున్నారు. రాగానే నోరు ఖాళీ లేకుండా వెజ్ మంచూరియా వచ్చింది, తర్వాత పన్నీర్ 65 వచ్చింది, తర్వాత జ్యూస్ వచ్చింది, తర్వాత అద్భుతంగా వేడిగా అయిపోయింది. తర్వాత సాపాట్లో రకరకాల ఐటమ్స్, 10 రకాల ఐస్ క్రీమ్స్, 10 రకాల కేజీ ఏవో ఉన్నాయి. అవి అందమైన రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్ట్ చాలా అద్భుతమైన ప్రీషియస్ గిఫ్ట్ ఇచ్చారు. బయటకు వస్తే అనుకుంటారు ఎంగేజ్మెంట్ ఇంత బాగా చేస్తే పెళ్ళంత బాగా చేస్తారు. ఇది కింపుడు న్యాయం అంటారు అనమాట. కాబట్టి సో ఇప్పుడు దేవతలే భయపడుతున్నారంటే, ఆయన పక్షంలో ఉన్న దేవతలే భయపడుతున్నారంటే ఇంకా రాక్షసుల గురించి చెప్పాలా? భయపడతారు అని అర్థం. కాబట్టి రాముడికి కోపం రాదు, అవసరమైన సందర్భాలు మాత్రమే వస్తుంది. ప్రతిదానికి కోపం రాదని అర్థం అనమాట. యుద్ధకాండంలో వస్తుంది కోపస్య వశమే ఇవాన్. కోపం రావాలి అంటే కూడా రాముడు ఇన్వైట్ చేస్తేనే రావాలి. ఏ కోపం రా అంటే రాముడు. రావణాసురుడికి యుద్ధం చేస్తున్నాడండి, వాడేవో రథం మీద ఉన్నాడు, ఈయనేమో కింద నుంచి బాణాలు వేస్తున్నాడు. నా ప్రభువు నిలబడి బాణం వేయటమా అని హనుమంతు వచ్చి స్వామి మీరు ఎక్కండి అని భుజం మీద కూర్చోబెట్టి తీసుకున్నాడు. ఎన్ని బాణాలు వేసినా రావణాసురుడు ఒక్క బాణం కూడా రాముడికి తగడం లేదు. ఎందుకంటే ఆయన వేయగానే హనుమంతుడు ఎవరు వాడినాడు కదా, మంకి షిఫ్ట్ అయిపోతున్నాడు, ఇప్పుడు తగడం లేదు. ఓహో ఇదంతా ఈ హనుమలో ఉందన్నమాట అని హనుమ బాణాలు వేయడం మొదలుపెట్టాడు. హనుమ బాణం తగిన తర్వాత అప్పుడు రాముడికి కోపం వస్తుంది. అప్పుడు రాముడు కోపం వచ్చి విపరీతంగా బాణం వేయడం మొదలుపెట్టాడు. అందుకని హనుమత్ వాహనం, స్వామి వాహనంలో హనుమంతుడి వాహనం చాలా గొప్పది.
ఇవన్నీ మనకు అనిపిస్తుంది. ఏమండి ఒక వాహనానికి వాహనం ఉంది, మనుష్య వాహనం లేదేంటండి మరి అంటే మనం చాలా డేంజర్. ఇప్పుడు మన వాహనం పెట్టుకున్నాడు అనుకోండి, మనం మోస్తాం. కరెక్ట్గా నడివీధిలో రాగానే పరమాత్మ నెక్స్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ ఇస్తున్నావా లేదా, ఇప్పుడు రాజులా నీ కర్మ కొంచెం బ్యాలెన్స్ ఉంది, ఇక నెక్స్ట్ ఇయర్ ఉండు నీ ఇష్టం, వదిలేసిపోతాం మధ్యలో. మనం భయం ఉంది ఆయనకి. మనుష్య వాహనం లేదు, వాహనమే వాహనం వింటాడు. అది వాహనాన్ని వాహనంగా పెట్టుకున్నాడు కానీ మళ్ళీ మాత్రం వాహనంగా పెట్టుకోలేదు. అంత భయం మనం అంటే మనం. సరే, తర్వాత ధనదేన సమస్యాగే సత్యే ధర్మ ఇవాపర తమేవం గుణసంపన్నం రావం సత్యపరాక్రమం. దానగుణంలో కుబేరుడికి దీటైనటువంటి వాడు, సత్యే ధర్మ ఇవాపర సత్యగుణంలో ధర్మదేవత వంటి వాడు, ఏవం గుణ సంపన్న ఇలాంటి గుణాలు ఎన్నో కలిగినవాడు, సత్యపరాక్రమం అయ్యా, చెదరని పరాక్రమం లేనివాడయ్యా, జ్యేష్ఠే శ్రేష్ఠ గుణేయుక్తం అన్ని రకాల గుణములు కలిగినటువంటి వాడు, ఉత్తమ గుణాలు కలిగినవాడయ్యా. ఈయన ప్రకృతిరా మితయుక్తం ప్రజల మీద పోలేవాడు, ప్రియం జ్యేష్ఠం సుతం తనకు ఇష్టమైన జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి మహీపతి దశరథ మహారాజు ప్రకృతి ప్రియకామయ ప్రజలకు క్షేమం చేకూరువాడై యువరాజ్యైన సంయుక్తం యువరాజుగా పట్టాభిషేకం చేయుటకు ప్రీత్యా ఐచ్ఛత్ సంతోషంతో తలపెట్టేను. ఇన్ని డీటెయిల్గా చెప్పుకునే సమయం లేదు, పైకన్నా మాత్రం చెప్తున్నాడు దాసుడు. ముఖ్యమైన మాత్రం కొంచెం 1 మార్క్ క్వశ్చన్కి 10 మార్క్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఓకే, ధనదేన సమస్యాగే దానగుణంలో కుబేరుడు దివ్యానంద వాడన్నాడు. ఇప్పుడు ఇదే సంక్షేమ రావడంలో చోటు వస్తున్నాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేశాను, తస్యాభిషేక సంభారాన్ అని దుష్టా భార్యకి చివరిలో చోటు వస్తుంది. ఈ 2 శరణం విభీషణుడు వస్తాడు, ఆ సముద్ర జలాలతోని పట్టాభిషేకం చేసేస్తాడు. ఇంకా వారధి కట్టలేదు, యుద్ధము చేయలేదు, రావణాసురుడిని ఓడింపడం లేదు, అప్పుడే పట్టాభిషేకం చేస్తాడు. ఎవరికి? విభీషణుడు. దేనికి? లంకకు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, ఈయన తీరా లంకకు వెళ్ళి యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రావణాసుడు రామా తప్పైంది క్షమించు అంటే రావణాసుడు బతికిపోతాడు, మరి రావణాసుడు ఏలుకుంటాడు. ఈ విభీషణుడు పట్టాభిషేకం ఏం కావాలి? పెరియాచనం పెట్టి అన్నారు, అయోధ్య రాసిచ్చేస్తాడు అన్నాడు. అయోధ్యను రాసిచ్చేస్తాడు. రామో దుర్నాభిభాషతే, రాముడికి 2 నాలుకలు లేవు, 2 మాటలు మాట్లాడాడు రాముడు, అంత గొప్పవాడు రాముడు, 2 నాలుకలు లేవు. ఒకవేళ రావణాసుడు శరాగలు చేసినా అయోధ్య పట్టాభిషేకంలో కూర్చోబెడతాడు విభీషణుడు తప్ప, మాట మాత్రం తప్పడు. వేరే భూతలేదు, దాన ధర్మం తప్పవాడు, సత్య పరాక్రమం. ఇటువంటి గొప్ప గుణాలు ఎన్నో 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 ఉన్నాయా. అటువంటి వారిని పట్టాభిషేకం చేయాలి అని తలపెట్టాడు దశరథ చక్రవర్తి. తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకయీ పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచద వనవాసం చ రామస్య భరతస్యాభిషేకం. ఈ విషయం తెలుసుకున్న తర్వాత బాగున్నారా? కూర్చో. ఒంగోలు నుంచి వచ్చా, కూర్చో. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మందర వెళ్ళి ఏదో నూరిపోసింది. ఎప్పుడో ఒక సందర్భంలో దశరథ చక్రవర్తి ఇంద్రుడికి సహాయం చేశాడు. దశరథ చక్రవర్తి భూమి మీద ఉన్నాడు, ఇంద్రుడు ఏ లోకంలో ఉన్నాడు? ఇంద్రుడు ఏ లోకంలో ఉన్నాడు? మీరు ఇట్లా ఇస్తారా చిరంజీవి? ఎవరు అనడం పొరపాటు స్వామి బుద్ధి చేస్తాడు. సరదా కలిసి సరదా. ఓకే, ఇంద్రుడు మనం చెప్పుకున్నా కదా, ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే పేరెంట్స్ డిస్ట్రక్టివ్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళని పంపించి డిస్టర్బ్ చేయడమే. ఈ మధ్య మధ్య ఇంటి రాక్షసులు దండెత్తుతూ ఉంటారు. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు చూస్తుంటాడు. వచ్చాడు ఎవరి కోసం? దశరథుడి కోసం. దశరథ చక్రవర్తి దశరథ 10 డైరెక్షన్లో రథం నడిపేవాడు. 4 విదిక్కులు పైన కింద అన్ని డైరెక్షన్లో నడిపేవాడు. దశరథ చక్రవర్తి వచ్చి ఆయన సహాయం చేసేవాడు యుద్ధంలో. అలా సందర్భంలో ఆయన యుద్ధం చేస్తూ దశరథ చక్రవర్తి మూర్చోపోయాడు. కైకేయి కొంచెం తప్పించింది, సంతోషపడ్డాడు. నీకు వరాలు ఇస్తాను కోరుకోవాలి, నాకేమొద్దండి, ప్రత్యక్ష దైవం అని ఏదో మాట్లాడింది, నాకేం వరాడవద్దు అంది.
సరే ఎఫ్డీ చేసుకోమని చెప్పాడు. ఎఫ్డీ చేసుకున్నాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని. ఈ విషయం మనలో తెలుసు. మొన్న వెళ్ళి యూ హ్యావ్ టు మెచ్యూర్ యువర్ ఎఫ్డీ, దిస్ ఇస్ ద రైట్ టైం అని. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు అవసరం ఏమొచ్చింది అని. రాముడి పట్టాభిషేకం అరే మంచిదే కదా అని ఓపిచ్చిదా. రాముడు ఎవరు? కౌశల్యము. ఆయన పట్టాభిషేకం అయితే ఆయన యువరాజు అవుతాడు, ఆమె పట్టపురాణి. ఇక నీకు సంతానం అంతా దాసం చేస్తూనే ఉండాలి. వాస్తవానికి రాముడికి ఆ ఉద్దేశమే లేదు. ఈమె ఊడిపోసింది. ఒక కైకేయి కూడా ఉద్దేశం లేదు. చూడండి, మనం మంచిగా ఉండడం చాలా కష్టం. సమాజంలో గుర్తుపెట్టుకోండి, బాగా వినాలి. మనం మంచిగా ఉండడం చాలా కష్టం. మనం మంచిగా ఉన్నామన్నా ఉండలేరు కొంతమంది. అది వాళ్ళ ఆబ్జెక్టివ్. అది కార్పొరేట్లో కేఆర్ఏ అంటారు, కీ రిజల్ట్ ఏరియా అని ఎవ్రీ ఇయర్ మాకు ఇస్తారు. ఈ సంవత్సరం మొత్తం నువ్వు ఏం సాధిస్తావు మొత్తం నాకు రాసి పెట్టు అని. కేఆర్ఏ వన్ ఆఫ్ ది కేఆర్ఏ ఎదుటి వాళ్ళు చెడగొట్టడం. కొంతమందికి ఉంటుంది అనమాట. మంచిగా వాళ్ళని ఏదో రకంగా చేసి మంచిగా వాడు ఓడలేదు. వాడు బాగున్నారా అంటే కూడా బాగున్నా అంటే అంత బాగున్నారా అంత బాగున్నారా మీరు అట్లాంటి వాడు ఉంటారు అనమాట. వీటి ఏదో చేసేసింది. 2 వారాలు ఎఫ్డీ మెచ్యూర్ చేసుకోండి. సరే ఏం అడగమంటావు? అడుగు. భరతుడికి పట్టాభిషేకం రాముడు అడుగుతూ వెళ్ళారు. పూర్వం దత్త వరాదేవి వరవేన మయాచత. ఆ వరాలు అడిగింది. వనవాసంచ రామస్య భరతస్య అభిషేచనం. భరతుడికి పట్టాభిషేకం జరగాలి, రాముడు అడవులకు వెళ్ళాలి. ఎందుకు అని నేను చెప్తున్నాను మనం, కాబట్టి రిపీట్ చేయట్లేదు. ససత్య వచనాచైవ ధర్మపాశేన సంయత వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. ఇక్కడ దశరథ చక్రవర్తి సత్యవాక్ పరిపాలన, ధర్మము అనే పాశం అంటే తాడు, దాని చేత కట్టివేయబడి తనకు ఇష్టమైనటువంటి రాముణ్ణి అడవికి పంపాను. పరాశర భట్టర్ వారు శ్రీరంగంలో కాలక్షేపం సాగిస్తుంటే నమ్మిళ్ళే ఒక ప్రశ్న వేశారు. ఇవన్నీ సాక్షాత్తు తండ్రి కదా దశరథ చక్రవర్తి రాముడికి, అటువంటి వాడికి కూడా స్వర్గమే వచ్చింది, మోక్షం రాలేదు ఎందుకని అని. దశరథ చక్రవర్తికి మోక్షం రాలేదు, స్వర్గం మాత్రమే వచ్చింది. ఇంతకన్నా మనకు కనబడుతుంది. పట్టవారు అన్నారు, సాక్షాత్ ధర్మమైనటువంటి రాముని పక్కన పెట్టి ఆభాస ధర్మాన్ని పెట్టుకున్నాడు. ఏదో రాముడు తండ్రి కాబట్టి కనీసం స్వర్గమైన వచ్చింది, వాస్తవం నరకానికి పోయేవాడు. కానీ మరీ రాముడు తండ్రి నరకానికి పోయాడంటే బాగుండదు కాబట్టి స్వర్గమైన వచ్చింది అన్నారు. అర్థమైందా? రాముడు సాక్షాత్ ధర్మం. ఈయన ఏదో మాటిచ్చాడని, ఎప్పుడో కైకేయికి మాటిచ్చాడని సాక్షాత్ ధర్మమైనటువంటి రాముడిని కాదనుకొని ఈయన మాట మీద నిలబడాలని ధర్మపాశేన సంయత, ధర్మం అనే తాడుకు చిక్కుపడ్డాడు దశరథ చక్రవర్తి. చూడండి, ఆభాస ధర్మం అంటే ధర్మంలాగా కనబడేది కానీ ధర్మం కాదు. ధర్మం అంత సులభం కాదండి. సామాన్య ధర్మం, విశేష ధర్మం. అబద్ధం ఆడకూడదు, సామాన్య ధర్మం. ఒక వేటగాడు ఆవు తరుగుకుంటూ వస్తున్నాడు చంపాలని, మీ ఆశ్రమంలో దాన్ని దాచిపెట్టారు. వేటగాడు వచ్చి అడిగాడు ఆవు వచ్చిందా అని, అడిగాడు పోయింది అన్నారు, అబద్ధం ఆడారు. ఇది తప్ప? ఇది విశేష ధర్మం అండి. ఇది విశేష ధర్మం. ప్రాణి హితం కోరుకోవాలి, అది విశేష ధర్మం. ఇక్కడ సాక్షాత్ ధర్మమైనటువంటి రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తి వించిన ధర్మస్వరూపమే రాముడు. ఈ మాట అన్నది వశిష్ఠుడు కాదు, విశ్వామిత్రుడు కాదు, దశరథ చక్రవర్తి కాదు, బ్రాహ్మణులు కాదు, వేదాంత పురోహితుడు కాదు. ఈ మాట అన్నది మారీచుడు, రాక్షసుడు. రాక్షసుడైన మారీచుడు ఈ మాట అన్నాడు రాముడి గురించి. రావణాసుడు ఎత్తుకెళ్దామని వచ్చినప్పుడు అన్నాడు అనమాట, అదే వద్దురా, రావణుడు మూర్తి వించిన ధర్మము వద్దు. అటువంటి ధర్మస్వరూపమైన రాముడిని పక్కన పెట్టి ఏదో మాట ఇచ్చాను అనే ఆ మాటకు కట్టుబడి రాముడిని అడవులకు పంపాను అని మహర్షి అందంగా చెప్పాడు. తర్వాత సజగామ వనం వీర ప్రతిజ్ఞా అనుపాలయం పితృవచన నిర్దేశాత్ కైకేయా ప్రియకారణ. ఎక్సలెంట్ శ్లోకం. సహా వీర, వీరుడైనటువంటి రామచంద్రుడు పితృవచన నిర్దేశాత్, తండ్రి యొక్క మాటను బట్టి, తండ్రి ఆదేశం ఏం లేదు, తండ్రి నేరుగా ఏం చెప్పలేదు, చెప్పింది కైకేయి. కైకేయా ప్రియకారణాత్, కైకేయి యొక్క ఇష్టాన్ని బట్టి ప్రతిజ్ఞ అనుపాలయం, తండ్రి చేసిన ప్రతిజ్ఞను గౌరవిస్తూ అడవికి వెళ్ళారు.
నేను చెప్పుకున్నాను అమ్మ నా గురించి తెలుసుకుంది ఇంతేనా? ఋషిభి ఋషిలాంటి వాడిని తెలుసుకోలేదా నువ్వు? దీనికోసం వరాడి ఎందుకు వేస్ట్ చేసుకున్నావు? నన్ను పిలిచి రామ వెళ్ళు అంటే వెళ్ళేవాడు కదా. కైకేయ ప్రియకరణార్థం, కైకేయికి ప్రియం చేయడం కొరకు రాముడు అడవికి వెళ్ళాను. ఒక స్త్రీ ఆశపడిన రాజ్యం నాకెందుకు అనుకున్నాడు రాముడు. ఒక స్త్రీ ఆశపడిన రాజ్యం నాకెందుకు? నేనే రాజ్యంలో తులతూగాలి సంపదతో ఉండాలి అని నేనేం అనుకోలేదు. కేవలం ధర్మమాశ్రితం, ధర్మాన్ని పాటించేవాడిగా నువ్వు తెలుసుకోలేకపోయావు అమ్మ. అనవసరంగా నువ్వు వరాలు అడిగావు, పిలిచి పంపిస్తే వెళ్ళేవాడిని. నాకు దీని మీద ఏమీ ఆశ లేదు అని వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి. తమ వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామః స్నేహాత్ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన. సుమిత్రకు ఆనందాన్ని చేకూర్చేటువంటి వాడు అటువంటి లక్ష్మణుడు. రాముడి అనుగుణంగా రాముడిని వదిలి ఉండలేక రాముడితో పాటుగా అడవులకు వెళ్ళాను. ఎవరు? లక్ష్మణస్వామి. స్నేహాత్ వినయ సంపన్న, స్నేహంతో అన్నేందు ప్రేమ కలిగిన వాడై ఈయన వెళ్ళిపోతే రాజ్యం అంతా నాదే, హాయిగా సుఖం అనుభవించవచ్చు అనుకునే లక్ష్మణస్వామి. రాముడు ఇంటికి పెద్దవాడు, ఆయన కైంకర్యం చేయాలి. ఈయన స్వరూపమే శేషత్వం. శ్రీరాముడు పరమాత్మ, పరమాత్మ అయిన వాడికి జీవుడు అనేవాడు కైంకర్యం చేయాలి. అది చెప్పడం కోసమే లక్ష్మణస్వామి అవతారం. కాబట్టి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీకు కైంకర్యం చేస్తాను అని స్నేహాతు వినయ సంపన్న, రాముడి మీద ప్రీతితో స్నేహం చేత లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. భ్రాతరం దయితో భ్రాతు సౌభ్రాతృ అనుదర్శయం. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత. రాముడు వనానికి వెళుతూ ఉండగా సుమిత్రకు పుత్రుడైనటువంటి తమ్ముడైనటువంటి లక్ష్మణుడు కూడా సోదర భావాన్ని ప్రదర్శిస్తూ వెంట వెళ్ళాను. తర్వాత రామస దయితా భార్య, శ్రీరాముడికి ప్రియులైనటువంటి భార్య కూడా నిత్యం ప్రాణ సమాహిత, ప్రాణ సమాహితమైనటువంటి సీతాదేవి కూడా. జనకస్య కులేజాత. తర్వాత శ్లోకం. జనకస్య కులేజాత దేవమాయవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమా వధూ సీతా పెనుగతారామం శశినం రోహిణీ యథా. ఆ శ్లోకంలో పాదములకు అర్థం చెప్తుంది. ఆ శ్రీరాముడితోని సీతాదేవి కూడా వెళ్ళింది. ఆయన విడిచి ఉండలేక అడిపోయిన చాలా గొప్ప దేవమాయ ఇవ నిర్మిత అంటే గొప్ప రూపం దాల్చినటువంటి జగన్మాత అయినటువంటి సీతాదేవి, సర్వలక్షణ సంపన్న, అన్ని సాముద్రిక లక్షణాలతో ఉన్నటువంటి సీతాదేవి అంటే ఒకరికి ఒకరు సరిపోయిన జంట. ఈ మాట మనకు సుందరకాండ కనపడుతుంది. సుందరకాండ కనపడుతుంది. రాముడు సీతాదేవి కోసం ప్రతిపిస్తూ ఉంటాడు. హా సీత హా సీత అని కలవరిస్తూ ఉంటాడు. హనుమంతుడు చూసి నవ్వుకుంటాడు. ఏంటో పిచ్చి ఒక స్త్రీ మీద ఇంత వ్యామోహం ఏంటి అని. ఆయన చక్రవర్తి రాజకుమారుడు, ఎవరితో ఎంతమంది చేసుకోవచ్చు. ఆయన ఏమో ఒక ఆమెను పట్టుకోవడం అంతగా ఇష్టం. ఈయన బ్రహ్మచారికి ఏం తెలుసు? బ్రహ్మచారి కదా, ఏం తెలియదు. ఓ ఇంత ప్రేమ భార్య అంటే మరీ అనుకున్నాడు. కానీ అశోకను వెళ్ళిన తర్వాత సీతాదేవి చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది అసలు ఈమె వదిలిపెట్టి ఎట్లా ఉంటున్నాడు రాముడు ఇంతకాలం నుంచి. బ్రహ్మచారి కూడా అంత అర్థమైంది. అప్పుడు అన్నాడు తుల్యశీల వయోవృత్త తుల్యాభిజన లక్షణ రాఘవోర్హతి వైదేహి తంచేయమసి దేక్షణ. తుల్యశీల వయోవృత్త, రాముడి యొక్క వయస్సుకి, నడవడికి, ఆలోచనలో ప్రతి చోట తగినటువంటి ఆమె అని అప్పుడు కీర్తించాడు. సాముద్రిక లక్షణాలు ప్రతి అంటే ఆడవాళ్ళకు ఉన్న లక్షణాలు సీతాదేవి, మగవాళ్ళకు ఉన్న లక్షణాలు రాముడి. అలా ఒకరికొకరికి అద్భుతంగా ఉన్నాయి అని లాస్ట్లో ఒక మాట తంచేయమసి దేక్షణ. ఆహా, నల్లటి కనులు కదా ఆ సీత అన్నారు. అంటే ఒక లక్షణం అమ్మవారికి ఎక్కువ వేశాడు హనుమ. మిగతాన్నింటిలో ఇద్దరు సమానం అన్నారు. తుల్యం అంటే సమానం. సీన నడవడికలో, వయస్సులో, అందంలో, సాముద్రిక లక్షణంలో ఇద్దరికి ఒకరే ఒకరు. కానీ నల్లటి కన్నులు సీతమ్మవారికి ఒక విశేషం. ఏంటి అర్థం? కరుణ అంటే అమ్మకి ఎక్కువ కరుణ ఉంది అని అర్థం. వైకుంఠ ఏకాదశి సందర్భంలో దశమి రోజు అనుకుంటే బహుశా శ్రీరంగంలో నాట్యాలు తెలుపుకోవడం రంగనాథుడు వేస్తాడు. ఎప్పుడు ఈయన పరాశరభట్టర్ వారు, వ్యాసభట్టర్ వారు, కురత్తాళ్వాన్, ఆండాళ్ ఇద్దరు శారీరకంగా కలిస్తే పుట్టినవాడు కాదు. వీరు పుట్టే సమయానికి కురత్తాళ్వాన్ అబౌవ్ 60. రంగనాథుడి ప్రసాద మహిమ చేత పుట్టారు. వాళ్ళు పెరగడం కూడా ఆ కోవిల్లోనే పెరిగారు. వీళ్ళు
ఆరాధన చేసిన ప్రసాదం తీసుకోవడానికి విరమణ ఆరాధనకు ముందే ఈ బట్టర్ వాళ్ళు వచ్చి పిల్లలు కదా అందులో చేపెట్టి తినేవాడు. వీళ్ళు కోప్పడేవారు. అప్పుడు అమ్మవారు చెప్పేది, వాళ్ళు నా పిల్లలు ఏమనొద్దు, వాళ్ళు ఏమనకండి, అట్లాగే ఆరాధన చేయండి అని. అంతటి ప్రీతి. కాబట్టి అమ్మవారు అంటే మహాప్రీతి. ఈయన వచ్చాడు, ఎవరు పరాశరుడు వారు. స్వామి ఆదిశేషుడి కంటే 1000 నాలుకలయ్యా, కాబట్టి నీకు కీర్తిస్తాడు. మాలాంటి వాడు ఒక నాలుకతో ఏం కీర్తిస్తాం? బట్టర్ వారే అది మీకు 1000 నాలుకలు ఇస్తాం, కీర్తించండి అని ఇస్తాడు. ఇవ్వండి అన్నాడు, ఇచ్చారు. అయినా కీర్తించలేదు. 1000 నాలుకలు ఉన్నా నేను కీర్తన చేయలేవు అన్నాం. అన్న తర్వాత సరే మేము వెళ్ళి అమ్మవారిని సేవిస్తాము సార్. అంటే ఎప్పుడు చూసినా అమ్మవారి వైభవం చెప్తుంటాం, ఏమే అంత వైభవం అంటే అమ్మ వైభవం అమ్మదే అండి. సరే అని ఒకసారి పరాశరుడు వారికి నేను కూడా అందంగా కనపడతాను అని నాకు చేతి తిరుక్కోవడం, అమ్మవారి లాగా వేషం. చాలా అద్భుతంగా ఉంటారు నంపెరుమాళ్. నంపెరుమాళ్ సౌందర్యం ముందు నుంచి ఎంత సౌందర్యమో వెనక నుంచి అంత సౌందర్యం, గొప్ప సౌందర్యం. నాట్య తిరుక్కోవడంలో కనిపించాడు. పడవారు ఎట్లా ఉన్నా చూడండి అన్నారు. ఆహాహా ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం. కానీ ఎంత కష్టపడి వేషం వేసుకుంటే ఇంకా కానీ ఏంటయా ఆ కరుణలో కరుణ, అమ్మ కరుణ కొంచెం ఆమె ఎక్కువ, కొంచెం ఆమె ఎక్కువ అని అన్నారు. అగో అంతటి కరుణ తంచేమ శివేక్షణ. ఎందుకు చెప్తున్న విషయం అంటే చక్కటి సాముద్రిక లక్షణం కలిగినటువంటి సీతాదేవి ఆయనతో పాటే వెళ్ళాను. ఇక్కడ తులసి వయోవృత్తం సమన్వయం అనమాట. నారీనా ఉత్తమమైన స్త్రీ సీతాదేవి కూడా వెళ్ళను. ఎట్లా వెళ్ళను? శశి నమ్రోహిణీయథ. అర్థమేంటి? చంద్రుడు వెంట రోహిణీదేవి వరే. చంద్రుడికి 27 మంది భార్యలు, అందులో రోహిణి అంటే ఇష్టం, ప్రీతి కదా. మరి చంద్రుడి ప్రీతి రోహిణి అంటే అది పక్కన పెడదాం. చంద్రుడిలో కొన్ని మచ్చలు ఉన్నప్పటికీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నారు. అట్లా ప్రియులు వెంట ఏదో చూసి కాదు, ఆయనతో ఉండాలి అనే, రాముడితో ఉండాలని. రాముడు లేని లోపల అక్కర్లేదు, స్వర్గమైన ఇంకేదైనా. రాముడు ఉన్న చోట అడగైనా సరే నాకు స్వర్గం లాంటిది అని ఆమె కూడా వెళ్ళింది అని అర్థం. తర్వాత శృంగివేర పురేసూతం గంగాకూలే విసర్జయత్ గుహమాసాది ధర్మాత్మ నిషాదాధిపతిం ప్రియం పౌరై పురజనుల చేత పిత్రా దశరథేన చ, తండ్రి అయినటువంటి దశరథ చేత కూడా. 11:27 3 నిమిషాలు ఉంది. తర్వాత గుహమాసాది ధర్మాత్మ అని వీళ్ళందరూ రాముడు వెళుతూ ఉంటే అడవులకి కొంత దూరం వీళ్ళు వెంబడించారు. రామ 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 వెళ్ళిపోయాడు. తర్వాత గంగా తీరంలో వదిలిపెట్టేశాడు. ఎవరు? సుమంత్రుడు. గంగా తీరంలో వదిలిపెట్టిన తర్వాత అక్కడ గుహేన సైతోరామో లక్ష్మణేన సీతయ తే వనేన వనం గత్వ నదీ స్థిత్వ బహూరకాహ. అక్కడ గుడితో పాటు సీతా లక్ష్మణుడితో పాటు కూడా అక్కడ కలిసి ఉన్నాడు. ఆ తర్వాత ఆ నది దాటి వనంలోకి వెళ్ళి నదీ స్థిత్వ బహూరకాహ అనేకమైనటువంటి నదులను దాటుతూ వెళ్ళారు. చిత్రకూట మనుప్రాప్య భరద్వాజస్య శాసనాదు రమ్యమా వసనం కృత్వా రమమాణా వనేత్రయ. భూమైన శ్లోకం. భరద్వాజుడి యొక్క శాసనం మేరకు రాముడు అడుగులో వెళుతూ ఆయన పడి చూసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ పెద్దలైనటువంటి వారు ఉన్నారు, ఆశ్రమాలు ఉన్నాయి అని కొంచెం దూరమైనా సరే వెళ్ళి ఆశ్రమంలోకి వెళ్ళి పెద్దలు సేవించి నమస్కారం చేసి వెళ్ళేవాడు. అలా భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఎందుకు నమస్కారం చేసేవాడు ఆఫ్టర్ బ్రేక్ చూద్దాం. వెళ్ళిన తర్వాత అయ్యా ఎక్కడ ఉండమంటారు అని అడిగాడు భరద్వాజుడు. అడుగుతారు చిత్రకూటంలో ఉండండి అని. అప్పుడు భరద్వాజుడి యొక్క శాసనం మేరకు చిత్రకూట పర్వతంలో దగ్గర కొంతకాలం నివసించాను. రమ్యమా వసతం కృత్వా రమమాణ వనేత్రయ. అందమైనటువంటి పరశాలను నిర్మించుకొని అక్కడ హాయిగా ఉండి వనేత్రయ వనము యందు ముగ్గురు ఆనందంగా ఉన్నారు అన్నారు. ఏదంటే ముగ్గురు ఆనందంగా ఉండడం ఏంటి? అడవులకు వెళ్ళారు, పర్ణశాల నిర్మించుకున్నారు, ఇద్దరు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఎవరైద్దరు? సీతారాముడు కదా. ఎందుకో చాలా కాలం తర్వాత ఒక ప్రైవేట్ టైం దొరికింది సీతాదేవికి. అక్కడ ఉంటే ముగ్గురు అత్తగారులు, 350 మంది అత్తగారులు. ఏం చేసినా ముందు సీతాదేవి ఇది బాగుందా అది బాగుందా, ఈ జ్యువెలరీ ఆ జ్యువెలరీ ఫుల్ హడావుడి. రాముడితో టైమే లేదు. ఇప్పుడు అడవులు పడుతున్నాం, నో డిస్టర్బెన్స్, రాముడితో హాయిగా గడపవచ్చు అని. ఇప్పుడు వనంలో ఇద్దరు ఆనందంగా ఉండాలి అని చెప్పారు మహర్షి. ఏం చెప్తున్నారు? ముగ్గురు ఆనందంగా ఉన్నారు అంటారు. రాముడు సీత ఆనందంగా ఉంటే వాళ్ళిద్దరిని కైంకర్యం చేస్తూ రాముడు ఆనందంగా ఉన్నాడు లక్ష్మణస్వామి కదా. రాముడు సీత ఆనందంగా ఉన్నప్పుడు లక్ష్మణస్వామి కైంకర్యం చేస్తూ ఉన్నాడు అంటారు. అందుకే రమమాణ వనేత్రయ అనే దాంట్లో అర్థం. తర్వాత బ్రేక్ తర్వాత సేవిద్దాం.
జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.